బైబిల్లోని భక్తులను ఊహలతో నిందిస్తున్న సాంప్రదాయం ఒకటుంది. లేఖనాలకు వేరుగా ఆలోచిస్తున్న భక్తికి విరుద్ధమైన స్వభావం ఒకటుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32-33 వచనాల ప్రకారం శాంసన్ నీతిక్రియలు జరిగించాడనుంది. నీతిక్రియలు జరిగించిన విశ్వాసవీరుణ్ణి వ్యభిచారి అని నిందించిన నేటి క్రైస్తవ్యానికి మేధోమథనం ఈ సందేశం. బైబిల్ ఒక్కసారి కూడా నిందించలేదు దెలీలా వేశ్య అని. బైబిల్ స్వరానికి వేరుగా మాట్లాడుతున్న క్రైస్తవ్యానికి సవాలు ఈ సందేశం. ఈనాటి కాలంలో వస్తున్న నూతన ప్రతులను ఆధారం చేసుకుని, నూతనంగా వస్తున్న ట్రాన్స్లేషన్ని ఆధారం చేసుకుని పరిశీలనే లేకుండా తొందరపడుతున్న నేటి తరానికి ప్రాచీన ప్రతులను చూపించి పరిశోధన నేర్పించే ప్రయత్నం ఈ సందేశం. 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్న సంసోను నీతిని గూర్చి బైబిల్ ఏ రోజైనా మాట్లాడిందా? ఆ 20 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఎవరికైనా వినపడిందా? యూదా గోత్రానికి ప్రథముడైన యూదా ఎందుకని వ్యభిచారిగా గుర్తించబడలేదు? సొలొమోన్ లెక్కకు మించినంత మంది కన్యకులు కలిగి ఉన్న ఎందుకు వ్యభిచారి అని మీ ద్వారా పిలువబడలేదు? దావీదు నేటికి వ్యభిచారి అని పిలువబడలేదెందుకు? వ్యభిచారిని వివాహం చేసుకున్న హోషేయ భక్తుడు ఎందుకు వ్యభిచారి అవ్వలేదు? కొత్త నిబంధన కాలంలోని మోహపు చూపుకి పాత నిబంధన కాలపు భక్తుల నడవడికకు ముడిపెట్టి ఆనాటి భక్తులను కూడా భ్రష్టులంగా చూస్తున్నటువంటి నేటి తరానికి దేవుని ఆలోచన విధానం ఈ సందేశం. ఆలోచించండి. ఎవరైనా ఒక్క స్టేట్మెంట్ తప్పుగా ఇస్తే ఆ వ్యక్తే తప్పుడు మనిషి అయిపోతాడా? ఆ వ్యక్తి బోధే తప్పుడు బోధ అయిపోతుందా? ఇకనైనా ఆవేశపడ్డం మాని ఆలోచించండి. కాలం నిన్ను దాటిపోక మునిపే, నీ మరణం నీ మీదికి రాకముందే యథార్థంగా ఆలోచించి చూడు. క్రైస్తవ సమాజానికి, సేవకులందరికీ, సార్వత్రిక సంఘమునకు ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి సత్యం వెనకాల సాతానుడు ఖచ్చితంగా ఒక అలజడిని సృష్టిస్తాడు. కారణం ఏంటంటే ప్రజలు అనేవారు సత్యాన్ని తెలుసుకోకుండా ఉండడానికి. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో శాంసన్ భక్తుడి గురించి విడుదలైనటువంటి ఒక షార్ట్ వీడియో మీద చాలామందికి సమాజంలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. చాలామంది వ్యక్తిగతంగా వారు ఆలోచిస్తూ, కొంతమంది ఒప్పుకున్న వారు ఉన్నారు, కొంతమంది దాని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేసిన వారు ఉన్నారు. కానీ ప్రతి వాక్యాన్ని పరిశీలించినప్పుడే దాని వెనకాల ఉన్న సత్యం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా నమ్ముతాను, పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని మనకు బయలుపరచబోతున్నాడు. అంతేకాదు, సత్యాన్ని కనుమరుగు చేయడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో ఈరోజు శాంసన్ జీవితంలో నుంచి, ఆయన చరిత్రలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనకున్న అనుమానాలు, ప్రశ్నలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సమాధానం అవ్వబోతున్నాడు. మనతో పాటు WCM ఫౌండర్ కిరణ్ పాలయ్య గారు మనతో ఉన్నారు. ఈ శాంసన్ జీవిత చరిత్ర నిమిత్తమై మనతో మాట్లాడబోతున్నారు. సో ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ ఎబి. ప్రైజ్ లార్డ్ అన్న. శాంసన్ గురించి మాట్లాడాలంటే నాకు తెలుసు, ఈ టాపిక్ మాట్లాడినా లేదంటే ఈ టాపిక్ గురించి ప్రస్తావించిన సమాజంలో ఒక అలజడి. ఎందుకంటే మేధావి వర్గం ఇబ్బంది పడతారు. మనం పుట్టక ముందు నుంచున్న సంగతి ఇది. ఇప్పుడు దీనికి వేరుగా ఒకటి చెప్పినా, కాదని ఒక కొత్త విషయం మాట్లాడినా టార్గెట్ అవుతాం. నాకు బాగా తెలుసు టార్గెట్ చేస్తారని. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువైంది. ఎందుకంటే వారు శిష్యత్వం నేర్చుకోలేదు. వారి సంఘాల్లో సరిగ్గా శిష్యత్వం నేర్చుకుని ఉంటే భేదం చూపించి ఆలోచించడం నేర్చుకునేవారు. సేవకుడని, వయస్సు అని కదా, నాకంటే ముందున్నవాడు కొంచెం అనుభవజ్ఞుడు, ప్రార్థనాపరుడు, సువార్తలో కానీ, సంఘ నిర్మాణంలో కానీ, శిష్యుల్ని తయారు చేసే విషయంలో కానీ, పైగా జీవితంలో నలగడంలో కానీ ఎన్నోసార్లు ఎన్నో రెట్లు మనకంటే ఎక్కువ అనుభవం కలిగిన వ్యక్తులు కదా వారు. ఎంతో కష్టపడితే నలిగి విరిగితే కానీ ఈ స్థాయికి రాలేదు కదా అనే స్పృహ వారికి ఉండేది. కానీ ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తుంటే ఎవరు ఎవరిని పూర్తిగా రెస్పెక్ట్ చేస్తున్నట్లేదు. సంఘాల్లో ఉన్న పరిస్థితి అలా దారుణంగా మారిపోయింది. సోషల్ మీడియా నిండా ఎక్కడ చూసిన ట్రోలింగ్స్,
మరి పరిశుద్ధాత్మదేవుడు ఈ వాతావరణాన్ని చూసి సంతోషిస్తాడా? పరిశుద్ధాత్మదేవుడు ఇలాంటి వాతావరణాన్ని చూసి ఆనందిస్తాడు? అసలు ఆయనకి తృప్తిగా ఉంటుందా ఈ పని? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మతోన్మాదము, క్రైస్తవ వ్యతిరేకము, వారు ప్రాణాలు తీస్తూ మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకునే రోజులు వస్తాయంట. మరి ఈ రోజు వీరు ఒకరిని నిందిస్తూ అవమానిస్తూ మేము ఖండిస్తున్నాము, మేము హెచ్చరిస్తున్నాము, బుద్ధి చెబుతున్నాము, మేము దేవుని సేవే చేస్తున్నాము అనే భ్రమ వీరుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా వారు వయసులో పెద్దవారు కూడా ఉన్నారు, పండితులు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే క్రైస్తవ్యం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న భక్తులను కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. నేను అంతకు మునుపు యాకోబును గురించి మాట్లాడాను, రెబెక్కాను గురించి మాట్లాడాను, లోతు భార్యను గురించి మాట్లాడాను. వీళ్ళని ఎందుకు నిందిస్తుంది సమాజం అని అడిగాను. ఇది ఆలోచించాల్సిన విషయం, లేదా పెద్దలందరూ కూర్చొని చర్చించాల్సిన విషయం. అంతేగాని చిల్లరగా సోషల్ మీడియాలో పెట్టుకొని ట్రోల్స్ చేసి ఒకరినొకరు అవమానించుకొని, ఇది ఒకింటి వారు ఒకరికి విరోధులైతే ఆ ఇల్లు ఎలా నిలుస్తుంది? సాతానుకు సంబరం ఇది. క్రైస్తవ్యంలో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అనే సాంప్రదాయం అస్సలు హర్షించదగింది కాదు, అసలు దేవుడు ఒప్పుకోడు. ట్రోలింగ్స్ మీదనే నడుస్తుంది మొత్తం ప్రపంచమే నడుస్తా అన్నది. ఏదైనా ఒక వ్యక్తి ఒక క్రొత్త విషయాన్ని చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే దీని వెనకాల సాతాను కనుమరుగు చేస్తున్నాడు సత్యాన్ని, లేకపోతే పరిశీలన లోపం వలన అంటారు. ఇది పరిశీలన లోపం అనే విషయం కంటే కూడా శిష్యత్వం లేదు, శిష్యత్వం సమాధి అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా నేను ఇద్దరు సహోదరుల మధ్యలో సిద్ధాంతపరమైన లేదా బోధపరమైన వివాదం వచ్చినప్పుడు వారి మధ్యలో సమన్వయకర్తగా ఉన్నా నేను. సమాజం అంతా చూశారు, వివాదం తగ్గిపోవాలి, ఏదున్నా సరే ప్రేమగా మాట్లాడుకోవాలి, వారి మధ్యలో గొడవ లేకుండా చేయడానికే కూర్చున్నాం మనం. ఆ రోజు కూడా నేను ఇదే మాట అన్నాను, శిష్యత్వం సమాధి అవ్వకూడదని మాత్రమే. ఎందుకంటే ఇదే ధోరణి పునికి పుచ్చుకొని చాలామంది అలాంటి ధోరణిలోనే ఒకరినొకరు అనుకుంటూ పోకూడదు అని మేము ఆ ప్రయాస చేశాం. సహోదరులు కూడా చాలా గొప్పగా ఆలోచించి, పెద్ద మనసుతో ఆలోచించి, మంచి మనసుతో ఆలోచించి వివాదం సద్దుమణిగేటట్లు ప్రవర్తించారు వాళ్ళు కూడా. ఒకటే చెప్తున్నాను నేను, శిష్యత్వం చాలా ప్రాముఖ్యమైనది సంఘంలో. శిష్యునికి తగిన నోరు ఎప్పుడు కూడా వదరుబోతుగా మాట్లాడదు. ఒకరిని నిందించడం, అవమానించడం, టార్గెట్ చేయడం అది అసలు శిష్యత్వమే కాదు. ఇప్పుడు వీరేమంటారంటే ఒక వర్గం వారు ఖండించమనుంది, హెచ్చరించమనుంది, బుద్ధి చెప్పమనుంది అని. ఆనాటి అపోస్తల దినాల్లో ఏం జరిగింది? ఏదైనా ఒక విషయం తప్పని తెలిసినప్పుడు, పొరపాటుని తెలిసినప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ప్రేమగానే, సరే మీరు ఈ విషయంలో గొప్పవారు, మీరు అంతకు మునుపు దేవుని పని ఇంత గొప్పగా చేశారు, మీ పరిచర్యను మేము గుర్తిస్తున్నాం, మీలో ఉన్న దేవుని కార్యాన్ని గుర్తిస్తున్నాం, మీ ద్వారా జరిగిన సమస్తాన్ని చూస్తున్నాం, అయితే ఈ ఒక్క విషయంలో విభేదించాల్సి వస్తుంది, మాకు అర్థం కాలేదనో లేదా మీరే ఇందులో పొరపాటుగా ఉన్నారనో అనిపిస్తుంది, అయితే మీరు సరి చేసుకోండి, లేదా మాకు అర్థమయ్యేటట్లు వివరణ ఇచ్చి మమ్మల్ని అయినా సరిచేయండి. ఈ విధంగా ఎవరైనా ముందుకు వస్తే స్వాగతించాలి, ఖచ్చితంగా స్వాగతించాలి. ఈరోజు సమాజంలో దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు, ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అందరినీ ట్రోల్ చేస్తూ పోతే ఇంకా భూమి మీద ఎవరు? పోనీ ట్రోల్ చేసేవారు వచ్చి సేవ చేస్తారా? వాళ్ళ ఆత్మల్ని రక్షిస్తారా? పోనీ వాళ్ళ సంఘాలు కడతారా? పోనీ తమ నోటికొచ్చిన, తమ మనసుకు తోచిన అభిప్రాయం అల్లా ఎఫ్బీలో లేదా యూట్యూబ్లో వ్యక్తపరుస్తున్నారు కదా. ఇలాంటి శిష్యత్వానికి వేరైన, ప్రేమకు వేరైన ఈ ధోరణి, సత్యం పక్షాన నిలిచి చేస్తున్న పోరాటం అంటే అది అబద్ధం. దూషణ ఎప్పుడు కూడా ప్రేమ చేయదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్పింది, ప్రేమతోనే సత్యం చెప్పాలంట. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, చెబితే ప్రేమతోనే సత్యం చెప్పండి, లేకపోతే చెప్పడం చేత కాకపోతే మౌనంగా ఉండమండి. ప్రేమతో సత్యం చెప్పడం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కొందరిని మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పెద్ద పెద్ద వారిని కూడా, చాలా అనుభవజ్ఞులైన సేవకుల్ని కూడా తూలనాడేస్తున్నారు ఈజీగా. అంటే చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళని కానీ ఇలాగే చూపిస్తే నెక్స్ట్ జనరేషన్ ఇంకా శిష్యులు ఉండరు, భక్తి సాధన ఉండదు, అసలు మంచి వ్యక్తిత్వం కలిగిన వారే ఉండరు. అంత దారుణంగా మారిపోతుంది పరిస్థితి. ఇలాంటి ధోరణిలో కొందరు పండితులు, పండితోత్తములు, వయసులో అనుభవంలో పెద్దవారు, మరి బుద్ధికి ఎందుకు చిన్నవారయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఒక పర్సన్ని టార్గెట్ చేసి, ఒక పర్సన్ ఫోటో ఆర్ ఒక పర్సన్ వీడియో పెట్టి ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఏమనుకుంటున్నారు? వీళ్ళేమైనా రాజకీయ నాయకులుగా ఆలోచిస్తున్నారా? ఈ వ్యక్తిని టార్గెట్ చేయాలి, ఈ వ్యక్తిని నాశనం చేయాలి, ఈ వ్యక్తిని అందరిలో బ్యాడ్ చేయాలి. ఏం సాధిస్తారు అలా చేసి? ఆ వ్యక్తి ద్వారా జరిగిన, అంతకుముందు జరిగిన పరిచర్యను వీరు చూడరా? ఆ వ్యక్తి వలన జరుగుతున్న ఆత్మల సాంపాద్యత వీరు చూడరా? ఆ వ్యక్తి ఎంత కన్నీరు గార్చి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాడో, ఎంత గొప్పగా ఈ రోజు వరకు సేవలో ఎదిగాడో చూడరా?
ఇదేం చూడట్లేదు. వేటిని పరిగణలోనికి తీసుకోలేని వానికి హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి లేదు అర్హత. మరి క్రైస్తవ సమాజం, సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి అన్నదమ్ములు కూడా అలాంటి మూర్ఖ ధోరణిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీరు కరెక్ట్గా మాట్లాడారన్నా, మీలాంటి వారి సమాజంలో ఉండాలన్నా అని కామెంట్లు పెడుతుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు కదా. నేను ఎవరి పేరు ఎత్తట్లేదు, వారిలాగా కుసంస్కార స్వభావం నాకు లేదు. అవసరమైతే నింద భరించైనా సరే దేవుని చేత నిగ్గు తేలేటట్లు ఓపికతో ఉంటాను నేను. ఎందుకంటే చిన్నతనం నుంచే విరిగి నలగడం అలవాటు నాకు. నా ఊహ తెలియని వయసు నుంచే గాయపడడం అలవాటు నాకు. ఊహ తెలిసిన తర్వాత కూడా గాయపడుతూనే సేవలో కొనసాగాను. ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు ఎవరి దగ్గర చేయి కూడా చాపలేదు. అయినా సరే రకరకాల నిందలు వేసే వాళ్ళు ఉంటారు, తమకు ఏది అనిపిస్తే అది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంతెందుకు, సభలకు వస్తే ఆయన అంత డిమాండ్ చేస్తాడు, ఇంత డిమాండ్ చేస్తాడని చెప్పి తప్పుడు నిందలు ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మమ్మల్ని దూరాలు పిలిచి మమ్మల్ని మోసం చేసి పంపిన వాళ్ళు ఉన్నారు. సమాజానికి తెలియదు, అది తెలియదు, సమాజానికి తెలియదు. చాలా దూరం పిలిచి ఉన్నట్టుండి సడన్గా చేయొదిలేసిన వాళ్ళు ఉన్నారు. మేము గాయపడ్డాం, బాధపడ్డాం. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా అడగలేదు, అకౌంట్ నంబర్స్ ఇవ్వలేదు, క్యూఆర్ కోడ్స్ ప్రజెంట్ చేయలేదు. అది చేయడం తప్పని నేను అనట్లేదు, అలా నేను చేయలేదు. దేవుడే పంపిస్తాడు, దేవుడే ఇస్తాడు, నేను కష్టపడతాను. ఇప్పటి వరకు నా బోధలన్నింటిలో కూడా ఆశీర్వాదాల దీవెనల వెంట మీరు పరిగెత్తకండి, మీరే ఆశీర్వాదం అయ్యేటట్లు మందిరానికి రండి అని చెప్పాను నేను. మూఢనమ్మకాల వెంట పరిగెత్తకండి, అద్భుతాల వెంట మాత్రమే పరిగెత్తకండి. అద్భుతాలు మీ వెంట పరిగెత్తాలి, మీరు వాక్యం వెంట పరిగెత్తండి. క్రైస్తవ సమాజం మొత్తాన్ని క్రీస్తునందు నా కుటుంబం అని భావిస్తాను నేను. ప్రతి సభలో అంటాను, క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులారా అంటాను. ఏ భేదం లేదు, అందరం ఒక కుటుంబమే అని అందరితో చెప్పి అందరినీ ఒక తాటి మీదకి, అంటే ఒక ఆలోచన మీదకి తీసుకొచ్చి ముందు ఒకరినొకరు ప్రేమించండి. ఈరోజు అర్థం కాని సిద్ధాంతాలు రేపు అర్థమవుతాయి మెల్లిగా. అర్థమయ్యే వరకు ప్రేమ లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రేమ సహకరించదు కదా. ఇంత అత్యున్నతమైన ఆలోచన విధానం నేర్పుతున్నప్పుడు ఈ ప్రేమను ఎప్పుడు గుర్తించలేదు చాలామంది. అంటే ఈ విమర్శకులు మాత్రమే, మిగతా వాళ్ళు చాలామంది. నేను చెప్తున్నాను, సమాజంలో 80% మంది మంచి మనసున్న ప్రజలు ఉన్నారు. వారికి అర్థమైనా అర్థం కాకపోయినా కొందరు వెళ్ళిపోతూ ఉంటారు, కొందరేమో ఆలోచిస్తారు, కొందరు బాధపడతారు, కొందరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. అయితే ఇంకో 20%లో ఒక 10% మంది తొందరపడి నోరు జారి మూర్ఖంగా మాట్లాడతారు. నెక్స్ట్ ఏంటి, మనం ఇలా మాట్లాడితే ఎన్నో సంవత్సరాలు అతని కష్టం ఏమిటి, అతని ప్రయాసం ఏమిటి, అతని కుటుంబం ఏమిటి, అతని పిల్లలు ఏమిటి, అతని సంఘం ఏమిటి, అతనేమిటి, మనకు ఒకటి నచ్చలేదు కాబట్టి ఇట్లా అనేస్తున్నాము. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను, మొత్తం క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను, మాట్లాడుతున్నాం కాబట్టి. ఒక వ్యక్తిలో గొప్పవి, చెప్పుకోదగినవి, సంతోషించదగినవి 100 మంచి లక్షణాలు, సేవలో 100 మంచి గుణములు ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి పొరపాటుగా అవగాహన లోపమో లేదా తొందరపాటుతనమో ఒక మాట పలికేశాడు, ఎదుటి వ్యక్తికి నచ్చలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్క మాటను బట్టి 100 సంగతులు కూడా తప్పుగా చిత్రీకరించి ఆ వ్యక్తినే బ్యాడ్గా, ఆ వ్యక్తే తప్పు అని ఆ ఒక్క కారణం చేత వ్యక్తినే తీర్పు తీర్చేస్తారా? ఒక కారణంతో. సమాజానికి ఉన్న అలవాటు తెల్ల చొక్కా మీద ఆ చిన్న మచ్చ చూడడం మాత్రమే తప్ప మిగతా దాన్ని పట్టించుకోవట్లేదు. అవును. అయితే నా ప్రభు గ్రంథంలో నేర్పించింది ఏమిటంటే, నలుసు చూడకు, ఎదుటివాని కంట్లో ఉన్న ఆ డాటే, ఆ నల్ల మచ్చే, అది కాదు నువ్వు చూడాల్సి, నీ కంట్లో ఉన్న దూలను చూడమంటున్నారు. నేను అదే చెప్తున్నాను, విమర్శించే వాళ్ళకి, వ్యతిరేకించే వాళ్ళకి చిన్న చిన్న వాటిని కూడా వ్యతిరేకిస్తారా? చిన్న వాటికి కూడా. ఒక్కొక్క పాస్టర్ గార్స్ మీద, ఒక్కొక్క సేవకుల మీద, అదిగోండి ఆవిడ చీర చూడండి అని అంటారు, ఈవిడ డ్రెస్ చూడండి అంటారు, ఇతని ప్యాంటు చూడండి అంటారు, ఇతని వాచ్ ఖరీదు చూడండి అంటారు. ఇలా అవసరం లేని విషయాలు కూడా. ఇప్పుడు దీన్ని ఏమనాలి? బాధ్యత కలిగి చేస్తున్న ఖండన, లేదా అందరినీ అప్రమత్తము చేయడానికి చేస్తున్న హెచ్చరిక? లేదు. నేను కొందరిని పరిశీలించి చూస్తున్నాను కదా, వాళ్ళ వయసుకి, వాళ్ళ అనుభవానికి, మరి వాళ్ళు పండితులు ఎలా అయ్యారో, మరి ప్రశ్నలకు జవాబు చెప్పే వేదికల మీదకి ఎలా వెళ్తున్నారో తెలియదు. ప్రతి దాని గురించి స్పందిస్తారు. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హీరోయిన్స్ గురించి, రాజకీయ నాయకులను గురించి, వాళ్ళను గురించి, వీళ్ళను గురించి, ప్రతి ఒక్కరిని గురించి వ్యంగ్యము, హేళన. క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వయస్సుతో పాటు అనుభవము, ప్రేమ కలిసి రావాలి. అస్సలు అలాంటి క్వశ్చన్తో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. సరే, నేను ఇంకా ఈ అసలు విషయం చెప్పడానికి ముందు వీటన్నిటిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దీన్ని కూడా ఎందరో మహానుభావులు ట్రోల్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మంచి వింటే కోపం, వాళ్ళ పనిని మనం ప్రశ్నిస్తే వాళ్ళ కోపం. అరే తమ్ముడు, నీ ప్రవర్తన వల్ల, నీ మాట్లాడే విధానం వల్ల చాలామంది యవనస్తులు కనీసం 2-3 గంటలు కూడా మోకరించలేకపోతున్నారు, వితండవాదంగా మారిపోతున్నారు, విపరీతమైన ఆలోచన ధోరణిగా మారిపోతుంది వారిది. ఇది పరిశుద్ధాత్మునికి నచ్చిన పద్ధతి కాదురా. అలా కాదు, నువ్వు అడగాలనుకుంటే అడిగే పద్ధతి వేరుంది అని నేర్పించే ప్రయత్నం చేసినా తప్పే.
వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తారు. ఇతనది, అతనది, అతని వాళ్ళు, అతనికి సంబంధించిన వాడు, ఇతనికి సంబంధించిన వాడు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఒకరినొకరిని టార్గెట్ చేసుకుంటారు. ఇలాగా ఇతని ఫాలోయింగ్ తగ్గించాలి, ఆ ఓట్లు నాకు పడాలన్నట్టుగా చేస్తుంటారు. అలాగే అనిపిస్తుంది వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా. పాలిటిక్స్లో ఉండేటువంటిది సేమ్ అదే వ్యవహారం క్రైస్తవ్యంలో కూడా వచ్చింది. అంతే, అలాగే అంటే అనిపిస్తుంది. వ్యక్తిగత దోషణ, వ్యక్తిగతంగా మాట్లాడడం కొన్నిసార్లు ఇది క్రైస్తవ్యంలో కూడా జరుగుతుంది. ఇవి మనం పుట్టక ముందు నుంచి ఈ దౌర్భాగ్యం ఉంది. అప్పుడు అందరూ ఒకరి చెవులు ఒకరు కొరికేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుకుంటున్నారు. నాకు అర్థం కాదు, వీళ్ళకి ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వ్యర్థమైన వాటి గురించి మోకరించి ఎందుకు ప్రార్థించరు? వీళ్ళకి అంత వాక్యం మీద అంత బాధ్యత ఉంటే, అంత శ్రద్ధ ఉంటే, వీళ్ళు తమ లోకల్లో సేవకులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, వారితో కూర్చొని చర్చించి మాట్లాడి వాళ్ళు ఒక టీమ్గా మారి, ఆ టీంతో ఒక చిన్న నోట్ ఒక పెద్ద సేవకునికి పంపించి, ఇదిగో ఈ విషయంలో మేము విభేదిస్తున్నాం సార్, మీరు సమాజానికి చేస్తున్న సేవను అదంతటిని మేము చూస్తున్నాం, మీ సేవను మేము గుర్తించట్లేదని కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక సేవకుని వ్యతిరేకించినప్పుడు ఆ సేవకుడు ఏమనుకుంటాడు, అరే నేను పడుతున్న కష్టాన్ని గుర్తించండి ఫస్ట్ అంటాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక సేవకునిలో ఉన్న తప్పునే సరిచేయాలనిపిస్తే ఫస్ట్ ఆ వ్యక్తిని కరెక్ట్గా గుర్తించి గౌరవించండి, ఆ వ్యక్తి కష్టాన్ని కూడా గుర్తించండి. సార్ మీ కష్టాన్ని, మీ ప్రయాసని, మీ వల్ల జరుగుతున్న సేవను అంతటిని చూస్తున్నాం, ఈ ఒక్క విషయమే సైద్ధాంతికంగా బోధపరంగా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అని పెద్దలందరూ కలిసి, ఒక పెద్దోని పిలిస్తే వచ్చి కూర్చోడా? పెద్దలందరూ కలిసి మాట్లాడుకుంటే అవదా? పోనీ పెద్దలందరి దగ్గరికి ఆయన వచ్చేంత టైం లేకపోతే పెద్దలందరే అతను పిలుచుకోడా? అవును కదా. ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన మీద విపరీతమైన ట్రోల్స్. నేను ఏం చెప్తున్నానంటే, మీరు అది ప్రశ్నించే పద్ధతి ఉంటుంది. అవమానించినట్టు ప్రశ్నిస్తే ఎవరు మారుతారు? పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అంటే మీరు పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తాను. సతీష్ కుమార్ గారి గురించి కూడా మాట్లాడుతూ ఒకసారి అలా జరిగింది. కానీ దాని వెనకాల ఉన్న కష్టం, వారు చిన్నప్పటి నుంచి ఏ విధంగా వచ్చారు, నేను పర్సనల్గా మీట్లు అయినప్పుడు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ నాకు పర్సనల్గా తెలుసు. చాలామంది ట్రోల్ చేసేవారికి ఆ విషయాలు ఏమీ తెలియదు. కేవలం స్క్రీన్ మీద చూసి మాత్రమే స్పందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన మెసేజెస్ని కూడా కేవలం స్క్రీన్ మీద మాత్రమే ఒక 15 సెకండ్లు 20 సెకండ్లు మాత్రమే చూసి దాన్నే ఎక్కువ ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వెనకాల ఉన్న విషయం ఏంటి, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, సత్యం ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నేను ఇప్పుడు సతీష్ కుమార్ గారనే కాదు, పిజే స్టీవెన్ పాల్ గారు కానివ్వండి, లేకపోతే సహోదరులు రాజ్ ప్రకాష్ పౌల్ కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రవీణ్ గారు, బెల్లంపల్లి షారూన్ ప్రవీణ్ గారు, వీళ్ళందరినీ కూడా ట్రోలింగ్లో చూస్తుంటే నాకు నిజంగానే ఎందుకు ఏదైనా చెప్పాలంటే అది విధానం కాదు. అవును, అడగాల్సినవి ఉన్నాయి, క్వశ్చన్ చేయాల్సినవి ఉంటాయి. మనం సేవకులం సమాజానికి, అంటే క్రైస్తవ సమాజానికి మనం అవసరమైన వారమైతే క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే మనల్ని క్వశ్చన్ చేయాలి. నేను అనేది ఏంటంటే, చెయ్యండి క్వశ్చన్, చేసే విధానం ఇది కాదు. అసలు నీవు క్వశ్చన్లో నాణ్యత ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు నీకు స్పందించాలి అనిపించేటట్లు క్వశ్చన్ చేయి. ఇక్కడ ద్వేషమే పెరుగుతుంది కదా, ద్వేషం పెరిగేటట్లు క్వశ్చన్ చేస్తే అదేంటి ప్రయోజనం, ఏంటి యూజ్ ఏంటి దాంతో? సో జరుగుతుంది అదే. అంటే సమాజంలో ఎలా అయిందంటే శిష్యులుగా విడిపోతున్నారు. మీరు ఇందాక అన్నారు కదా, శిష్యులుగా విడిపోతున్నారు. అంటే పైన నాయకుడు ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి కింద శిష్యులు కూడా స్పందిస్తున్నారు. అది కరెక్టా లేకపోతే అది తప్ప అనేది ఆలోచించట్లేదు. బైబిల్లో ఉంటుంది కదా, బెరయా సంఘం వారు ప్రతిదాన్ని పరిశీలించి వారు నేర్చుకునేవారండి. సో ఖచ్చితంగా సమాజంలో అది లోపించిందంటారా? ఖచ్చితంగా లోపించింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే ప్రశ్నించే వాళ్ళకు కూడా ఒక భారం ఉంది. ఏమిటి, ఇది లేఖన ప్రకారం కాదు, అది లేఖన ప్రకారం కాదు, లేఖన ప్రకారం జరగాలి అనే తపన వాళ్ళకు ఉన్నట్టుంది. వాళ్ళని కూడా ఒక కోణంలో నేను అర్థం చేసుకుంటున్నాను. నేనేమంటున్నానంటే, అడిగే విధానం మార్చండి. మీకు నిజంగా అంత భారము బాధ్యత ఉంటే ప్రేమతో అడగండి, పద్ధతిగా అడగండి. మరి మారు మనసు లేని వల్గారిటీ ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రతి దానికి ట్రోలింగేనా? ప్రతి దానికి. కర్మోజీ గారి ఫ్యామిలీ గురించి పైగా సేవకులే వ్యంగ్యంగా కొన్నిసార్లు ప్రశ్నించడం, మాట్లాడడం జరుగుతా ఉంది. ఇది కూడా విచిత్రమే. సేవకులే వ్యంగ్యంగా మాట్లాడితే ఇంకా విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఒకవేళ సేవకులే వ్యంగ్యంగా ప్రశ్నిస్తే విశ్వాసుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దూరంగా చూసినప్పుడు మీకు అనిపించవచ్చు అలా, ఒకసారి దగ్గరగా చూడండి. ఎవరో చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతారు గుడ్డిగా కదా? ఆనాటికి ఈనాటికి జరుగుతుంది అదే. గుడ్డిగా వెళ్తున్నారు, కేవలం గుడ్డిగా వెళ్తున్నారు. మేము ప్రార్థన గదిలో మోకరించినప్పుడేవి చాలాసార్లు కన్నీళ్ళే మిగులుతున్నాయి. ఎన్నిసార్లు వేదన పడి ఏడుస్తున్నామంటే
పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని అలాగా కన్నీళ్లు కార్చడానికి ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు అంతగా మా హృదయం వేదనతో నిండుతుందంటే, చాలామంది ఎందరో ప్రాణం పెడితే ఈరోజు ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఎందరో గొప్పగా సేవ చేస్తే చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయి. 1-2 విషయాల్లో సిద్ధాంతపరంగానో బోధపరంగానో డిఫరెన్సెస్ ఉంటే, పోనో 10 సంగతుల్లో డిఫరెన్స్ ఉంటే, మిగతా 90 సంగతులు అతడు కరెక్ట్గానే ఉన్నాడు కదా. వాటి విషయంలో అప్రిషియేషన్ రావాలి కదా, వాటి విషయంలో గౌరవం ఉండాలి కదా. అలా లేదు. నేనేమంటున్నానంటే, సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, అవి ఆలోచనపరమైన డిఫరెన్సెస్ మాత్రమే. కానీ క్రీస్తునందు మనం ఒక కుటుంబం కదా. కుటుంబం తమకు తామే విరోధమైతే అది నిలవదు. ఇది సాతాను చేస్తున్న ప్రయత్నం మాత్రమే. అమాయకులైన సహోదరులను వాడే వాడుకుంటున్నాడు. కాబట్టి నేను ఈ టాపిక్ ఎందుకు లేవనెత్తాల్సి వచ్చిందంటే, ఎవరినైనా సరే పరిశీలించకుండా మాట్లాడొద్దు. పరిశీలించడం అంటే కోడిగుడ్డు మీద ఈకు బీకితే ఇంట్లో ఉన్న అమ్మ నాన్న నిర్ణయాలు కూడా నచ్చవు మనకు. చాలాసార్లు ఇంట్లో ఉండే అన్నదమ్ముల నిర్ణయాలు నచ్చవు, బంధువుల నిర్ణయాలు నచ్చవు. చాలాసార్లు ఇంట్లోనే ఒక కుటుంబంలోనే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ అవమానించుకోరుగా. 10 మంది ముందు ఇంట్లో వాళ్ళని అవమానిస్తారా? నేను వీళ్ళని అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఎంతమంది ఫోటోలు పెట్టేసి ఎంతమందిని ట్రోల్ చేశారో, మీ సొంత చెల్లి, మీ సొంత అన్న, మీ సొంత అక్క, మీ సొంత వాళ్ళైతే అలాగే మీరు 10 మంది ముందు అవమానిస్తారా? లేక 4 గోడల్లో గద్దించి బుద్ధి చెప్పి సరి చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము గద్దిస్తే సరి చేసుకునే వాళ్ళ పెద్దవాళ్ళు, అందుకే మేము అలా చేసాం అంటారు. సరే, వాళ్ళని పెద్దవాళ్ళని నువ్వే కదా అంటున్నావు. నీ స్థాయికి అసలు వారు ఎక్కడికి సెట్ అవ్వట్లేదు కదా. వాళ్ళని నువ్వు గద్దించాలంటే పరిశుద్ధాత్మ నుండి సహాయం తీసుకో, బతిమాలు. దేవా, ఈ విషయంలో వారిలో పొరపాటు కనబడుతుంది, సరిచేయమని అడుగు. ఇర్మియా మొరపెడితే దేశం కదలలేదా? జాన్ నాక్స్ గురించి మనం వినలేదా? అతని ప్రార్థనతో ఒక దేశమే కబలించబడింది, మార్పు నొందింది. ప్రార్థనతో అసాధ్యమైంది ఏముంది? ప్రార్థన చేయమనండి. దేవుడు ఎవరినైనా ఒకరిని అతన్ని గద్దిస్తే వినేవాని వాడుకుంటాడు. కానీ ఇలా ఒకరినొకరు అవమానించుకొని ఈ క్రైస్తవంలో ఇలాంటి పిచ్చి సాంప్రదాయాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్దామని, ఏం చేద్దామని, చివరికి మొత్తం పగ్గాలు తీసుకెళ్లి సాతాన్ చేతుల్లో పెడతారు వీళ్ళు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇది కానీ మానకపోతే ఈ సాంప్రదాయం, ఇలాంటి వల్గారిటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఒకరినొకరు తిట్టుకోవడం, అవమానించుకోవడం లాంటి ఈ వల్గారిటీ కానీ త్వరగా ఖండించకపోతే, మానుకోకపోతే, ఇంత గొప్ప ప్రయాస, ఇంత కష్టం ఏర్పరచబడ్డ వారిని కూడా సాతాను మోసం చేస్తాడు. ఇంకో పెద్ద మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఏంటంటే, క్రైస్తవ వ్యతిరేకులుగా పనిచేస్తున్న వారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు కొందరు ఉన్నారు. వారిని వారు పొరపాటున ట్రోల్ చేయరు. ఎందుకంటే అరే మన ధర్మం పక్షాన పోరాడుతున్నాడు అని అందరు కలిసి సపోర్ట్ చేస్తారు, గుర్తిస్తారు. వారిలో ఒకరిద్దరు విభేదించుకుంటారేమో కానీ వాళ్ళలో వాళ్ళకి ఉండదు. మరి ఈరోజు క్రైస్తవ్యం పక్షాన నిలుచుండి సువార్త తప్పకుండా జరగాలని నా మట్టుకు నేను ఒక ఆశయం కలిగి ఉన్నాను. దేశమంతా తిరిగి అవగాహన సదస్సులు పెట్టాలి. క్రీస్తుని ఎరగని ప్రజలకు, క్రైస్తవ్యాన్ని ద్వేషించే సహోదరులకు కూడా, పూజారులకు, స్వామీజీలకు అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేయాలని తపన కలిగి జీవిస్తున్నాను. నేను ఒక ఆశయం నాకుంది. 1,00,000 మందిని ఎలాంటి ప్రశ్న అడిగినా జవాబు చెప్పే విద్యార్థులుగా తయారు చేయాలి. ప్రతి సంఘానికి అలాంటి కొందరు ఉండాలి. ప్రతి సంఘంలో ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పే వాళ్ళుగా ఉండాలి. అది చాలా అవసరం కదా. ఒక సేవకుడు గొప్ప పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం చేత కాదు. అదే ఒక సేవకునిలో ఏదైనా మిస్టేక్ కనబడితే దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇన్ని ట్రోల్స్ లేదంటే కామెంట్స్, కొందరు బైబిల్ టీచర్స్, పండితులు సోషల్ మీడియా వాడుకొని రకరకాల ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తారుగా కదా. ఇంత పెద్ద వ్యాసాలు రాస్తారు. మళ్ళీ అందులో వ్యంగ్యం, అపహాస్యం. అసలు క్రైస్తవ్యానికి అపహాస్యానికి అసలు సంబంధం లేదు కదా. మొదటి కీర్తనలోనే రాయబడి ఉంటుంది, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోవద్దని. కానీ అదే పని ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతూ ఉన్నది. ఇంకొక మాట ఏంటంటే, ఒక విషయం సమాజం గ్రహించలేకపోతుంది, అది మీ ద్వారా మీరు తెలియజేస్తే బాగుంటుంది. అంతర్యుద్ధం ఒక రాజ్యానికి చాలా ప్రమాదకరమైన ఒక సామెత ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన ఒక రాజ్యం ఒక అంతర్యుద్ధానికి ఓడిపోయింది అని. సో అదే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా జరుగుతుంది. సాతానుడు బయట నుంచి చేసే అటాక్ కంటే కూడా అంతర్యుద్ధాన్ని కలుగజేస్తున్నాడు. దీన్ని క్రైస్తవ సమాజం ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, వీటన్నిటి ఈ విషయంలో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సాంప్రదాయాన్ని, పద్ధతిని సపోర్ట్ చేయొద్దు. అలాంటి వాటిని లైక్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు, బైకాట్ చేయాలి అలాంటి సాంప్రదాయాన్ని. ఈ సోషల్ మీడియాలో ఇలాగా అందరూ ఒకరినొకరు అనుకునే సాంప్రదాయం రాకముందు చూడు ఎంత బాగుందో. అందరూ చాలా ప్రార్థనలు గడిపేవారు, యవనస్తులు భయంతో ఉండేవారు, భక్తితో ఉండేవారు, నేర్చుకునేవారు. ఈ ప్రతి ఒక్కరిని కూడా తప్పుగానే చూసే మైండ్తో తయారవుతున్నారు చాలామంది.
అంటే విషం నాటబడుతుంది. ఇప్పుడు ఆ ట్రోల్ చేసే వాళ్ళే మనస్సాక్షిగా ఆలోచించుకోమనండి. ఒకరినొకరు తప్పుబట్టే వాళ్ళనే మనస్సాక్షిగా. ఇంతమంది దైవజనులను ట్రోల్ చేశారు కదా, ఇంతమందిని రకరకాలుగా అన్నారు కదా, వాళ్ళ మనస్సాక్షినే మోకరించి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయమనండి వాళ్ళని. ప్రభువా, నేను చేసింది కరెక్టే కదా అని ప్రార్థన చేయమనండి. నేను వాళ్ళని అవమానించాను, వాళ్ళని ఖండించాను, వాళ్ళని ఎండగట్టాను, వాళ్ళని సర్వనాశనం చేస్తున్నాను ప్రభువా అని చెప్పమనండి మోకరించి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ బోధను సరి చేసుకునేటట్లు నడుచుకోవాలంటే అది పద్ధతి కాదు. అపోస్తుల దినాల్లో ఉన్న పద్ధతి అందరూ కలిసి ప్రేమతో కూర్చొని చర్చించుకున్నారు అన్నదమ్ములాగా. అలాంటి రోజు కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. అసలు చాలా రకాల పెద్ద పెద్ద బోధలు ఉన్నాయి. మనం అవన్నీ మార్చాలంటే పరిశుద్ధాత్మని వల్లే, శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మదేవుని ద్వారానే జరుగుతుంది ఈ పని. ఇంకా వేరే ఎలా జరగదు, ఆత్మదేవుని ద్వారానే జరగాలి. కాబట్టి క్రైస్తవ వ్యతిరేకులను వారు ఎప్పుడు వారిని తృణీకరించట్లేదు, వారిని ట్రోల్ చేయట్లేదు, వారిని అవమానించట్లేదు, వారికి సపోర్ట్గా నిలబడి ఉన్నారు వాళ్ళ స్వామీజీలు, పూజారులు అందరూ. వారు ఎలా మాట్లాడినా వారి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. క్రైస్తవ్యంలో అందరం ఒక కుటుంబం క్రీస్తునందు. ఒకరినొకరు అవమానించుకొని నాశనం చేసుకుంటున్నాం. నేను అంటాను ఏంటంటే, అందరం నేర్చుకుందాం, మార్చుకుందాం, అందరం భక్తులం అయిపోతాం. హెచ్చరించు, ఖండించు, బుద్ధి చెప్పు, కానీ గుర్తుంచుకో, సన్మానిస్తూనే ఇదంతా చెయ్యి, ప్రేమిస్తూనే ఇది చెయ్యి. ఒకడు నాశనం అవ్వాలనే దృష్టితో చేస్తున్నారు కదా, పెట్టేస్తారు టైటిల్, పలాని వ్యక్తి దుర్బోధకుడు, పలాని వ్యక్తి దుర్బోధ, అంత ఈజీగా దొరుకుతుంది టైటిల్. అరే, నువ్వు కనీసం ఒక 3-4 గంటలు మోకరించి ప్రార్థన చేయడమే చేత కదా నీకు. కన్నీళ్లతో అందరి కోసం ప్రార్థన చేసేవాడి మీద దుర్బోధ అది ఇదని చెప్పేసి మాట్లాడతారు. చాలా మంది భక్తుల మీద మాట్లాడారు. నేనేమంటున్నానంటే, వ్యక్తిత్వానికి, సేవకు, భక్తి సాధనకు అన్నిటికీ విలువ ఇవ్వాలి. ఆ తర్వాత మాట్లాడుకోవాలి దేన్నైనా. లేఖనం గురించే మాట్లాడాలంటే అదే పద్ధతి. బోధన మాట్లాడాలంటే బోధ గురించే మాట్లాడాలి, పర్సన్ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అందరికీ దేవుని గూర్చే ప్రకటించాలనుకున్నప్పుడు అందరం కలిసి పరిచర్య చేయగలిగితే, అందరు దేవుని చిత్తాన్ని చేయడానికి మోకరించగలిగితే, పరిశుద్ధాత్ముడే వివేకం ఇస్తాడు మనకి, ఏది మంచిదో ఏది చెడు. ఆత్మదేవుడు మనకు వచ్చిందే సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడపడానికి. సో ఇది ఇక్కడ మిస్ అవుతుంది. అందుకే ఎదుటివాని కష్టం గుర్తించండి, అతని వ్యక్తిత్వాన్ని గుర్తించండి, అతని ప్రయాసను గుర్తించండి. ఆ తర్వాత అతని గురించి ఎన్నైనా మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తిలో దేవుడు కూడా సంతోషపడే 100 సంగతులు ఉన్నప్పుడు నీకు నచ్చని ఒక్కదాని కోసం ఆ 100ని నువ్వు తృణీకరించద్దు. ప్రతి వ్యక్తిలో పొరపాట్లు ఉంటాయి, కానీ వ్యక్తే పొరపాటు కాదు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంకా సంపూర్ణునయ్యానని అనుకోవట్లేదు అన్నాడు. అంతటి మహానుభావుడే నేను ఇంకా సంపూర్ణునయ్యానని అనుకోవట్లేదంటే మేము ఏపాటి మనుషులం? ఇప్పుడున్న భక్తులందరూ ఏపాటి మనుషులు? అందుకే నేనేమంటున్నానంటే, ఒకరినొకరం కూల్చుకోవద్దు, కట్టుకుందాం. ఆరిపోయే దీపాలని వెలిగించుకుందాం, పడిపోయిన వారిని తిరిగి లేపడదాం. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది, అర్థమయ్యేటట్లు చేద్దాం. ముందు ఇది సాధిద్దాం. ప్రేమగా కలిసి ఉంటే, ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంటే, ఆటోమేటిక్గా బోధనలను కూడా పరిశుద్ధాత్ముడు మారుస్తాడు, సరిచేస్తాడు. ఒకరంటే ఒకరికి అపార్థం అలాగే ఉండిపోతుంది, ద్వేషం అలాగే ఉండిపోతుంది, ఈర్ష్య, కోపం అలాగే ఉండిపోతుంది. మరి ఎలాగా? అసలు ప్రేమతోనే కదా ఈ ప్రపంచాన్ని జయించగలిగింది. అసలు క్రైస్తవ్యం ఈ దేశం వరకు అడుగుపెట్టగలిగిందంటే క్రీస్తు యేసు వారు చూపించిన ప్రేమ వల్లే కదా. సో దాన్ని సమాజం మర్చిపోతా ఉన్నది. మీరు ఇందాక అన్నట్టుగా ఒక మాట, హెచ్చరించడం, ఖండించడం అనే 2 మాటలనే తీసుకుంటున్నారు తప్ప ప్రేమించడం, సన్మానించడం అనే విషయాలని పక్కన పెట్టేశారు. సో ఎప్పుడైతే మీరు చెప్పినట్లుగా ఈ ఖండించడము, హెచ్చరించడం ప్రేమతో కూడింది అయితే కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. వెనక ఉన్న వారికి కూడా అర్థమవుతాను. ఈరోజు చాలామంది ఉద్రేకంగా వారు రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొద్ది ఉద్రేకంగా వారు స్పందించడం ద్వారా ఆటోమేటిక్గా వెనక ఉన్న సమాజం కూడా ఉద్రేకంగానే ఉంటున్నారు. సో ఈ మైండ్ సెట్ని ఎట్లా అంటే మార్చుకోగలిగింది అంటే, ఈ మధ్యన యవనస్తులు ఎక్కువ ఉద్రేకంతో కూడా వారు కూడా పెడతాను అంటే, హౌ టు చేంజ్ ది మైండ్స్, ఎలాగ వారి మైండ్ సెట్? నేను దాదాపుగా 11-12 సంవత్సరాలుగా ఇదే ధోరణిలో పరిగెడుతున్నాను. అందరికీ సమన్వయవాదం నేర్పించడానికే పరిగెడుతున్నాను. నేను డెమోగా కూడా చూపించాను. క్రైస్తవ వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని కూడా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడాను. ఎస్, వాళ్ళు నిందించిన, అవమానించిన, లేని వార్తలు పుట్టించిన, ఏమన్నా సరే స్టిల్ వారి కోసం ప్రేయర్ చేస్తున్నాను. నేను స్టిల్ వారు మారుతారని ఆశించి మాట్లాడుతున్నాను. నేను ఒక వ్యక్తిని మార్చడం నా చేతుల్లో లేని పని, దేవుడు చేస్తాడు ఆ పని. కానీ మారడానికి అవకాశం కల్పించాలి కదా. ఆ వ్యక్తి మనం చెప్పేది ఆలోచిస్తే చాలు. క్రైస్తవుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆలోచన రావాలి, ఆవేశం రాకూడదు. మరి ఈ నా మాటలు ప్రతిదాన్ని తప్పుపట్టి ట్రోల్ చేసి సోషల్ మీడియా వేదిక మీదుగా ఎన్నో పెద్ద పెద్ద శీర్షికలు రాసేసి లేఖనాలని అడ్డుపెట్టేసుకొని ప్రేమ కాకుండా మిగతా అమర్యాదగా ప్రవర్తించే
నా సహోదరులు చాలామంది దీన్ని అర్థం చేసుకుంటారో మళ్ళీ వాళ్ళు హట్ అయిపోయి ఈగోకి వచ్చేసి మరలా దీన్ని అవమానంగా భావించి ట్రోల్ చేస్తారో, వాళ్ళకే అంత ఈగో అయితే రాత్రి పగళ్ళు కన్నీళ్లతో కష్టపడి అప్పులు చేసి బాధపడి వ్యాధుల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేక దేవుని కొరకు పరిగెత్తి ప్రాణాన్నే పణంగా పెట్టి సేవ చేసిన వాళ్ళకి ఎంత ఈగో ఉండాలి కదా. ఇప్పుడు చాలాసార్లు బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, పాల్ ఇమ్మాన్యుయల్ వీళ్ళందరినీ బాగా ట్రోల్ చేస్తున్నప్పుడు నేను ఒక పాయింట్ని గమనించాను. ఆయన తన పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా కొందరికి నచ్చదు. అదిగోండి దేవుని డబ్బుతో విదేశాలు తిరుగుతున్నాడు. ఎందుకు అంత ఈర్ష్య? ఎందుకు? మీకు తెలుసా సేవకుల కష్టం ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? పిల్లలు నిద్రపోయిన తర్వాత ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వస్తాం మీటింగ్స్ అన్ని ముగించుకొని. మళ్ళీ మేము నిద్ర లేచే సమయానికి వాళ్ళేమో స్కూల్ వెళ్ళిపోతారు. ఎందుకంటే 3 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకునేసరికి 4 అవుతుంది. 4 గంటలకు పడుకున్న మేము తిరిగి ఒక 4 గంటలో 5 గంటలో పడుకొని మళ్ళీ మేలుకునే సమయానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. నాన్న వచ్చాడా, నాన్నతో కొంచెం సమయం గడుపుదామంటే ఇంట్లో వాళ్ళు ఆపుతారు కదా. ఇప్పుడే పడుకున్నాడు, 2 అవర్స్ అయింది, డిస్టర్బ్ చేయొద్దు అంటే పిల్లలకి నాన్నతో గడపాలని ఉంటుంది, వెళ్ళిపోతారు స్కూల్కి. నిద్ర లేచేసరికి పిల్లలు ఎక్కడ ఉండరు. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి 5 గంటలకి ఏమో వస్తారు. ఈలోపు మనం సభకి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం భోజనం అవగానే మీటింగ్కి బయలుదేరిపోతాం. ఇంటికి వచ్చేసరికి నాన్న లేడు. నిద్ర లేచినప్పుడు నాన్న ఉంటే సమయం గడపలేరు. సరే సమయం గడుపుదాం అనుకున్నప్పుడేమో నాన్న అందుబాటులో ఉండడు. పిల్లలకు సెలవు ఉన్నప్పుడు కూడా సేవకులకు సెలవు లేదు. రాత్రి పగళ్ళు సభల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు పిల్లలు అడుగుతుంటారో, మమ్మీ డాడీ ఎప్పుడు మాతో టైం స్పెండ్ చేస్తారు, డాడీ ఎప్పుడు మాతో ఉంటారు అని. సరిగ్గా అలాంటి సందర్భంలోనే పిల్లలకు ఇచ్చే టైం ఏదో నాణ్యతగా ఇద్దాం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇద్దాం, ది బెస్ట్గా ఇద్దాం. పిల్లల జీవితానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోతున్నాం కదా అని అనుకొని మేమేం చేస్తాం, ఎప్పుడైనా విదేశాల్లో కూడా సభలు జరిగేటప్పుడు ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళాలనుకుంటాం. పిలిచే వాళ్ళు కూడా చాలా ప్రేమ కలిగిన వారే, అయ్యా మీరు కుటుంబ సమేతంగా రండి అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏ హడావిడి ఉండదు. మీటింగ్కి వెళ్తాం, వాక్యం చెప్తాం, మరలా వచ్చేస్తాం. నైట్ సభలు ఉంటాయి, ఉదయం అంతా పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. సేవకులు సైకిల్ మీద సేవ చేసేవాళ్ళు కానీ, బైక్ మీద సేవ చేసేవాళ్ళు కానీ, ఏమీ లేకుండా సేవ చేస్తున్నవారు కానీ, కారులో సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకు అంత గాలి వీస్తూనే ఉంది. ఒక పెద్ద చర్చ్ ఉంది ఇతనికి అని ఫీల్ అవుతాం మనం. ఆ చర్చ్ కట్టడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత డబ్బు అప్పు చేశాడో, అది ఎంత కడుతున్నాడో తెలియదు. ఓ పెద్ద కారు ఉంది అని అనిస్తారు. ప్రతి నెల దాన్ని కట్టే ఈఎంఐ గురించి ఆలోచించరు. ఇప్పుడు కింద పని చేసేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? కింద పని చేసేవాడికి కారు ఉన్నోడంటే చులకన, కారు ఉన్నోడికి కింద ఉన్నోడు చులకన అవ్వకూడదు మళ్ళీ. ఎందుకంటే కింద నుంచే కదా వచ్చాం పైకి. పని ఎంతో సౌకర్యం అంతే. పని లేకుండా సౌకర్యం ఉండదు. నీ సైకిల్ మీద, నీ బైక్ మీద నెల మొత్తంలో 5 మీటింగ్స్, రోజుకో మీటింగ్ చొప్పున నెల మొత్తం తిరగడం కుదురుతుందా? అది కూడా దాదాపుగా 200-300 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ప్రతిరోజు. సరే ఒక్కడు వెళ్తే వెళ్ళాడు, 2 వెళ్తే వెళ్ళారు. మేము కొన్నిసార్లు పుస్తకాలు తీసుకెళ్తాం, కెమెరాస్ తీసుకెళ్తాం. 2 రోజులు 3 రోజులు ఉంటే లగేజ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి? ఏదో ఒక పెద్ద వాహనం అయితే కావాలి కదా. కాబట్టి ఇలాంటి అన్ని పట్టించుకుంటూ పోతే ఎప్పుడు క్రైస్తవ సమాజం సెట్ అవ్వదు. ఇదంతా కయ్యను హేబెల్ని చూస్తున్నటువంటి ఈర్ష్యలాగే ఉంటుంది. దావీదును అర్థం చేసుకోలేని సౌలు మనస్తత్వం లాగే ఉంటుంది. అవును. కాబట్టి ఎవరు వారి వారి స్థాయికి తగ్గట్టుగా దిగజారిపోయి పనిచేస్తున్నారు. ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా. నేను ఎవరి పేరు ఎత్తట్లేదు, ఎవరిని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఈ సాంప్రదాయాన్ని వీలైనంత త్వరగా క్రైస్తవ్యంలో నుంచి బైకాట్ చేయాలి. ప్రశ్నించాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంది. క్వశ్చన్ చేయడానికి దానికి ఒక పద్ధతి ఉంది. అయ్యా మీ కష్టం, మీ సువార్త విధానం, మీ సంఘ పరిచర్య, మీ ప్రార్థన జీవితం మేము అన్నిటిని చూస్తున్నాం. కానీ బోధపరంగా ఈ విషయంలో మాకు డిస్టర్బెన్స్గా ఉంది. లేఖనానికి విరుద్ధం అనిపిస్తుంది. మనం అట్లా విరుద్ధం, నువ్వు తప్పు అంటావు. ప్రతి వ్యక్తిని హట్ చేసి ఏం సాధించలేం మనం. లేఖనానికి ఇది విరుద్ధంగా అనిపిస్తున్నట్టుంది, దానికి వివరణ కావాలని అడిగితే ఇస్తారు. సతీష్ కుమార్ గారు అయినా మార్చుకుంటారు, సరిగ్గా అడగాలే కానీ. జాన్ వెస్లీ గారు అయినా మార్చుకుంటారు. మీరు చెప్పండి, ఏసన్న గారిని విడిచిపెట్టారా? దినకరణ్ గారిని విడిచిపెట్టారా? ఎవరిని విడిచిపెట్టారు? సరి చేసుకునే విధానం అవమానించడమా? దినకరణ్ గారు మీరేమిటండి సంక్రాంతి సంబరాలు చేశారు, అలా ఎందుకు చేశారు? క్రైస్తవులు అయి ఉండి మీరు అలా చేయడం మాకు నచ్చలేదు, దానికి మీరు సరైన వివరణ ఇవ్వండి, మీ అభిప్రాయం ఏమిటి అసలు? ఒకవేళ పొరపాటు అయితే ఇంకొకసారి చేయకండి అని చెప్పుకుంటే అందరం కలుపుకొని సరి చేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా అటాక్, పొడిచి అవమానించి. డీజేఎస్ దినకరణ్ గారి ప్రార్థనా ఫలితం ఇప్పుడున్న దినకరణ్ గారి పరిచర్య, ఒక మహాభక్తుని ప్రార్థనా ఫలితం. ఏ మినిస్ట్రీని, డినామినేషన్ కూడా మనం ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఏది అనాలన్నా ప్రేమతో రిక్వెస్ట్గా అడగాలి.
ఎందుకంటే అందరం కలిసి ఉండాలనుకుంటున్నాం మనం. ఈ ధోరణి క్రైస్తవ సమాజంలో లోపించింది. దీని విషయంలో పెద్దలు వీలైనంత త్వరగా స్పందించకపోతే చాలా ప్రమాదం. సేవకులు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలా ప్రమాదం. ఒక మహానుభావుడు అంటాడు, ఒక సేవకుడు అంటాడు, నేనే ఇండియాలో సేవకుని, ఇంకొక సేవకుడే లేడు. బైబిల్ ప్రకారంగా వాళ్ళు సేవకులు కాదు, వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు ఎవరు సేవకులు కాదని చెప్తుంది. మరి ఇంకా అందరం సేవ మానేసి కూర్చుంటే ఆ ఒక్కడే సేవ చేస్తాడా మొత్తం దేశం అంతటా? మీరు ఒక మాట ప్రసంగంలో చెప్తా ఉంటారే, ఊరిని గెలవలేనోడు దేశాన్ని గెలిచినోడికి. మరి ఒకడు దేశాన్ని గెలవడానికి బయలుదేరినప్పుడు ఊరిని గెలవడం చేతగానోడు దేశాన్ని గెలవడానికి వెళ్ళేవానికి నేర్పించడం ఏంటి? అతను పుట్టక ముందు నుంచి పరిచర్యలో ఆత్మల సాంపాద్యతలో బ్రతుకుతున్నారు వాళ్ళు. బైబిల్ ప్రకారంగా వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు. కాదు, నేనేం చెప్తున్నానంటే బైబిల్ ప్రకారంగా అందరూ తల కాదు, అందరూ చేతులు కాదు, వేరువేరు అవయవాలు. అలాగే కొంత తక్కువ ఉంటుంది, కొంత లోపం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేరు అవయవాలు. అందరిలో పర్ఫెక్షన్ చూడాలనుకోవడం వల్లే ఈ ట్రోల్స్ అన్నీ వస్తున్నాయి. అందరిలో పర్ఫెక్షన్ని చూడాలనుకుంటే ఇంకా ఆకాశం నుంచి దిగి రావాలి. మరి ఎలాగా అంటే అందరినీ పర్ఫెక్ట్గా తయారు చేద్దాం. చేయాలంటే అది ప్రేమతోనే సాధ్యం, సహనంతోనే సాధ్యం, ప్రార్థనతోనే సాధ్యం. లేకపోతే అవదు. ఈ వంకరదారులతో ఎప్పటికీ సంస్కరణ జరగదు. ఈ సాంప్రదాయాన్ని వెంటనే అరికట్టాలి. ఏంటండి ప్రేమ కలిగిన, సహనం కలిగిన క్రైస్తవ్యంలో ఈ వింత పోకడి ఏంటి అసలు? ఎప్పుడు క్రైస్తవ సమాజంలో లేనిది ఈ మధ్యన ఎక్కువ మనం చూస్తా ఉన్నాం. సంస్కరణకి అసలు ఇది మార్గమే కాదు. సో ఇప్పుడు సంస్కరణకి వేసే అడుగులు, మీరు కొన్ని విషయాలు చెప్తే కనీసం 100% యాక్సెప్ట్ చేయకపోయినా కనీసం సగం శాతం మంది అయినా యాక్సెప్ట్ చేయగలుగుతారండి. అంటే సంస్కరణకు వెళ్ళే మార్గాలు కొన్ని మీరు చెప్పగలిగితే కనుక. ఇంకో పెద్ద మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే క్రైస్తవ వ్యతిరేకులుగా పనిచేస్తున్న వారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు కొందరు ఉన్నారు. వారిని వారు పొరపాటున ట్రోల్ చేయరు. ప్రైజ్ ది లార్డ్, రైట్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, రైట్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, రైట్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటారు మీరు. అంటే అన్నాం కదా నాన్న. ఎందుకంటే అరే మన ధర్మం పక్షాన పోరాడుతున్నాడు అని అందరు కలిసి సపోర్ట్ చేస్తారు, గుర్తిస్తారు. వారిలో ఒకరిద్దరు విభేదించుకుంటారేమో గానీ వాళ్ళకి ఉండదు. విజయ్ ప్రసాద్ రెడ్డి ఇంటర్వ్యూకి వచ్చేసి ఎదుటి వ్యక్తిని గౌరవించడానికి ఒక మాట అన్నారు. దాన్ని ఎంత ట్రోల్ చేసేసారు అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అడిగే విధానం అదేనా? ద్వేషంతో ఖండిస్తారా? కొన్ని కోపంతో ఖండిస్తారా? ఇదేమైనా పాత నిబంధన కాలమా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది కదా. ఇప్పుడు బ్రదర్ మీరు ఇలా పలికారు, ఇలా మాట్లాడారు, మీరు పలికిన మాట మాకు అర్థం కాలేదు, కరెక్ట్ ఒక వివరణ ఇవ్వండి అని చెప్పుంటే బాగుండేది కదా. అవును. కొందరేమో ఆయన పలానా వాళ్ళ శిష్యుడు, ఈయనేమో పలానా వాళ్ళ శిష్యుడు. ఎందుకు ఇవన్నీ? మనిషిని నేరుగా ఎదుర్కోలేక కదా ఇవన్నీ, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడలేక కదా ఇవన్నీ సైడ్ టాపిక్స్ అన్నీ మాట్లాడతారు చూసారు. వాళ్ళే మొత్తం చెరిపేది. నేను అదే చెప్తున్నా, సబ్జెక్ట్ మాట్లాడుతుంటే పర్సన్ గురించి మాట్లాడకూడదు. పర్సన్ గురించి మాట్లాడేవాడు సబ్జెక్ట్ గురించి మాట్లాడే అర్హత ఉండదు. మనం అందరం ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి, ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మదేవుడు ఆయన సంతోషపడేటట్టు ప్రతిరోజు బ్రతకాలి మనం. అది డ్యామ్ షూర్. కానీ దానికి అన్నటికీ బైబిల్లో పౌలు భక్తుడు పద్ధతి నియమించి పెట్టాడు, సంఘం ఎలా నడుచుకోవాలో అని. నేనే కాదు, మొత్తం అందరం అన్ని విషయాల్లో మార్చుకోవాలి. అందుకే నేను ఎప్పుడంటాను, నేర్చుకుందాం, మార్చుకుందాం. ప్రతిరోజు మార్చుకోవడానికి సిద్ధ మనసున్న వ్యక్తికి ప్రేమతో చెప్తే నేనే మార్చుకుంటాను. నేను మార్చుకున్నాను చాలా విషయాల్లో. ప్రభు భోజన విషయంలో నాకు మార్పు వచ్చింది, ఆరాధన విషయంలో చాలా విషయాల్లో మార్చుకున్నాను. నాకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నిజం అనిపిస్తే నేను మార్చుకున్నాను. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకుని మార్చుకున్నాను. ఎవరైనా అంతే కదా, ప్రారంభ సేవలో నేర్చుకుని మార్చుకుంటూ ఎదిగి వస్తారు. నేర్చుకోవడం మార్చుకోవడం ఎవరో మర్చిపోలేదు. కానీ దేశంలో నేనొక్కరిని సేవకుని, నేను తప్ప ఇంకెవరూ సేవకులు కాదు, బైబిల్ ప్రకారం ఎవరు కాదనేవాడు చెప్పేది ఎట్లా నేర్చుకుంటారు? ఈర్ష్య, ద్వేషం, గర్వంతో మాట్లాడేవాడి దగ్గర ఎలా నేర్చుకుంటారు? అందుకే నేనేం చెప్తున్నానంటే, ఈరోజు అర్థం కాదు, రేపు అర్థమవుతుంది మెల్లిగా. ముందు ప్రేమ నాటుదాం, భక్తిని నాటుదాం, తర్వాత సువార్తను నాటుదాం. నేను దేశమంతా సువార్త చేయడానికి, దేశంలోని అన్ని భాషల్లో సువార్త చేయడానికి పరిగెత్తే నన్ను వీళ్ళు విమర్శించి అవమానించి ఎవరికి వ్యతిరేకం అవుతున్నారు? దేవునికి వ్యతిరేకం. దేవునికి, పరిశుద్ధాత్మనికి దుఃఖం రేపట్లేదా? చెప్తున్నాను, దేశమంతటా పరిగెడదామనే ప్రయాసపడుతున్నాను నేను ఇప్పుడు. అందుకోసమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నేను గడిచిన 4 సంవత్సరాల నుంచి ఒక్కటే ధ్యేయం, అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్టు చేయడానికి దేశమంతటా వెళ్ళాలి. పూజారులతో, స్వామీజీలతో, కలెక్టర్లతో, లెక్చరర్తో, క్రైస్తవ వ్యతిరేకులతో అందరితో కూర్చుండి వారి ప్రతి ప్రశ్నకు అర్థమయ్యేటట్టు చేసి, మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవారం కాదు, దేవుణ్ణి, రక్షణను ప్రకటించేవారం అని అర్థమయ్యేటట్టు చేద్దామని. వారు సమాజంలో జరిగినటువంటి పొరపాట్లను ఎత్తి చెప్పి క్రైస్తవ్యాన్ని నిందిస్తుంటారు. నేనేమంటాను, పొలంలో కలుపు ఉంటుంది, పొలం అంతా కలుపు కాదంటాను. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనల్ని మనం కాపాడుకుంటూ
సువార్త చేయాలి. మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ సంఘాలు కట్టాలి. మనల్ని మనం మార్చుకుంటూ నేర్పించుకుంటూ క్రైస్తవ్యం ఒక కుటుంబమై బ్రతకాలి. ఇప్పుడు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, రకరకాలుగా అవమానిస్తున్నారో చాలామంది సేవకుల్ని, వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అలా చేయకండి. మీరు ఒక పద్ధతిగా వెళ్ళండి. ఎవరిని గురించి అయితే మీరు మాట్లాడాలనుకున్నారో ముందు ఆ వ్యక్తి కష్టాన్ని కూడా గుర్తించండి, వాళ్ళ ఇబ్బందులను కూడా గుర్తించండి, వాళ్ళ ప్రయాసను కూడా గుర్తించండి. జైపాల్ గారిని అనడానికి ఏముంటుందండి, ఏసన్న గారిని అనడం ఏమిటండి? ఎందరో మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని విమర్శించడం జ్ఞానం అనుకునే పండితులు ఉన్నారు. బాబోయ్, వాళ్ళకి ఎలా ఓపిక వస్తుందో ఫేస్బుక్లో దాదాపు ఒక 3-4 పేజీల పైనే రాసేస్తారు లిస్ట్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళు లెక్చరర్స్, టీచర్స్, బైబిల్ టీచర్స్, ప్రశ్నలకు జవాబులు చెప్పే వేదిక మీద మళ్ళీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళలాగా, బుద్ధికి ఏమో చిన్నవాళ్ళు అయిపోయారు. ఏదైనా క్రైస్తవ్యంలో కొత్తగా అనిపించినా, వింతగా అనిపించినా, తప్పుగా అనిపించినా ఒక పద్ధతిగా వెళ్ళి పెద్దలు పద్ధతిగా అడగాలి. ఫోన్స్ చేయడము, కలవమని అడగడము, ఇదేంటో ఒకసారి చూద్దామనో. చర్చలు ప్రేమతోనే జరగాలి, ద్వేషంతో జరగకూడదు. అప్పుడు ఎవరైనా మాట్లాడతారు. అందరినీ కట్టుకునే ప్రయత్నం చేస్తే కదా క్రైస్తవ్యం. నా కోరిక, నా తపన మొత్తం అంతే. ఖచ్చితంగా ఆత్మదేవుడా కార్యం చేయను గాక. ఆమేన్. ఇకపోతే శాంసన్ గురించి మాట్లాడుకుందాం. శాంసన్ గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. శాంసన్ గురించి ఎందుకు ఇచ్చాను ఆ స్టేట్మెంట్ అంటే, నాకు బైబిల్లో డైరెక్ట్గా ఏ స్టేట్మెంట్ కనబడట్లా శాంసన్ గురించి. అలాగా డైరెక్ట్గా కనబడని దాని గురించి మాట్లాడొద్దు అని ప్రపంచాన్ని హెచ్చరించడానికి శాంసన్ గురించి మాట్లాడాను నేను. ఓ పెద్ద ఆయన అంటాడు, మీరు శాంసన్ గురించి అలా మాట్లాడుతుంటే పాపం చేయమని అనేకుల్ని ప్రోత్సహించినట్టు అయిపోయిందంట. మరి అలా అయిపోయినట్టు ఈయనకెందుకు అర్థమవుతుంది అలాగా? నేను శాంసన్ గురించి మాట్లాడి హెచ్చరించి బుద్ధి చెప్పిన తర్వాత 32 మంది ఒక చోట బాప్తిజం తీసుకున్నారు. ఆ ప్రసంగంలో చాలా చోట్ల నేను ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ బాప్తిస్మాలు తీసుకుంటూనే ఉంటారు. వాక్యం బోధించిన తర్వాత సేవకులు చెప్తూనే ఉంటారు. ఒకసారి అయితే మధ్యరాత్రులు బాప్తిస్మం నా చేతితో ఇచ్చాను నేను కొన్ని సంఘాల్లో. ప్రసంగం అయిపోయిన తర్వాత, అయ్యా వీళ్ళందరూ బాప్తిజం తీసుకుంటారంట ఈ రాత్రే. నేను సేవకులకు, మీరు ఇవ్వండి అయ్యా, రేపు ఇవ్వండి అంటే, లేదు ఈ రాత్రే తీసుకుంటారంట. అంటే ఇంకా నేను కూడా నీళ్ళలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళకు ఒకటి అనిపించేసి ఆ ఒక్కడు అందరికీ ఆ తప్పును రుద్దుతున్నాడు. శాంసన్ గురించే మాట్లాడదాం, మేబీ ఫ్రీగా మాట్లాడదాం. నేను ఇప్పుడు ఒకటే స్టేట్మెంట్ మీద ఉన్నాను. శాంసన్ ప్రారంభ జీవితం నుంచి తనలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ లీడర్ అని నేనేం చెప్పట్లేదు శాంసన్ గురించి. శాంసన్ వ్యక్తిత్వం మీద పడుతున్న మచ్చ గురించి ఆధారం లేకుండా మాట్లాడొద్దు అంటున్నాను. నేను చేస్తున్న ప్రయాస అదే, నా పోరాటం అదే. ఎవరిని గూర్చి అనవసరమైన ఆధారాలు పుట్టించడము, కోడిగుడ్డు మీద ఈకలి బీకినట్టు చేయడం లాంటివి చేయకూడదు. అదే నేను ఒక మాట అంటున్నానంటే, మన సహోదరుని ద్రోహి అని మాట్లాడటమే నరహత్య చేయడంతో సమానం. మనం ఒక భక్తుని మీద ఒక మచ్చ ఆపాదించడం, దానికి అంతకంటే తప్పు అవుతుంది కదా. పెద్ద తప్పు అవుతుంది. సో ఎలాగ శాంసన్ని సమాజం మాట్లాడుకుంటున్నట్టుగా శాంసన్ కూడా ఒక వ్యభిచారిని మాట్లాడుకుంటున్నారు సమాజం. అది కాదు అని ఎలాగా మీరు వాక్యాధారంగా? యేసు ప్రభు ఒక వ్యభిచారిని కూడా వ్యభిచారి అనలా, అమ్మా అన్నాడు. వీళ్ళు శాంసన్ని వ్యభిచారి అని నిరూపించడానికి ఇంత ఆతృత ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు నేను లేఖనాధారాలతో కొన్ని విషయాలు మాట్లాడతాను. రీసెంట్గా కొందరు సేవకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, శాంసన్ ఫెయిల్యూర్ లీడర్, అతను సక్సెస్ఫుల్ లీడర్ ఏం కాదు. నేను అన్నాను, ఓకే కాదని నేనేం చెప్పట్లేదు. మరి శాంసన్కి మీరు సపోర్ట్ చేయడం మాకు నచ్చలేదు అన్న. నేను అన్నాను, శాంసన్కి సపోర్ట్ చేయడం కాదు, ఒక సిస్టమ్ని క్రైస్తవ సమాజంలో సరిగ్గా నిర్మించడానికి ప్రయాసపడుతున్నాను నేను. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నాం మనం. అంతెందుకు, 10 మంది కన్యకల్లో 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారని ఎన్ని సంఘాలు నమ్మట్లేదు? సండే స్కూల్ పిల్లలకి చెప్పట్లేదా? చెప్తున్నారా లేదా? మరి లేఖనంలో ఏముంది? అందరూ కునికి నిద్రించిరి అని ఉంది. 5 పడుకున్నందుకు విడవబడ్డారని లేనే లేదు. మరి నమ్మేవారు నమ్ముతున్నారుగా. ఇలాంటిది అది కూడా. శాంసన్ అలా చిత్రీకరించారు. ఈ పెద్ద ఆయన ఏమంటారంటే, కొందరు ఉంటారు కదా ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు రాసేవాళ్ళు, ఇప్పటికీ గుండె నిండా వేదనతో ఉంది. ఏమిటంటే, వయసు పెరిగింది కానీ బుద్ధి ఎందుకు చిన్నగా అయింది. వారు చెయ్యలేని పని చేసే వాళ్ళని అవమానిస్తున్నారు. వారు చెయ్యలేని పనిని వారు ఆపుతున్నారు. వారు చేయలేని పనిని ఎన్ని వందల వేల ఆత్మలకు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించే వాళ్ళని అడ్డగిస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకొని. క్రైస్తవ వ్యతిరేకులకు ఇంకా బలాన్ని చేకూరుస్తున్నారు, పోరాడే వాళ్ళని చల్లార్చి. వాళ్ళకి తెలియని విషయాలు కూడా వీళ్ళ అందిస్తున్నట్టుగా అయిపోతుంది సార్. అందుకే అన్న అంతర్యుద్ధం. ఎస్, అదే ప్రభు అన్నారు కదా, ఒక రాజ్యం తమకు తామే విరోధమైతే అది నిలవదు.
శాంసన్ గురించి మనం కొన్ని వచనాలు చూద్దాం, ఓకేనా? శాంసన్ గురించి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ ఏంటంటే శాంసన్ ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవడమే తప్పు. ఇది క్రైస్తవ సమాజం భావన. ఓకే, నేనేమంటానంటే అసలు శాంసన్ని అలా అన్య స్త్రీ వివాహము చేసుకునేటట్లు, అన్య స్త్రీని ప్రేమించేటట్లు ప్రేరేపించింది దేవుడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక సేవకుడైతే ఆశ్చర్యపోయారు. అయ్యో, ఆ మాట నేను వినలేకపోతున్నాను, ఏంటి అంత పెద్ద మాట అన్నారు కిరణ్ పాల్ గారు అంటే, లేదండి బైబిల్లో ఉన్న విషయమే చెప్తున్నాను నేను, చూడండి బైబిల్లో ఉంది అని చెప్పాను. దేవుడు రాజవ్యూహం గలవాడు. ఆయన ఎప్పుడు తల్లిలాగా తండ్రిలాగా మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు. ఆయన వ్యూహాన్ని కూడా రచిస్తాడు. హైందవ సహోదరుడు కూడా దేవుని లీలలు అంటారు. అలా ఎందుకు జరిగిందండి, ఇలా ఎందుకు జరిగిందని వాళ్ళని నిలదీస్తే, అరే అది దేవుని లీల, దేవుడు న్యాయం చేయడం కోసం అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తుంటారు. అంతమంది హతమార్చబడ్డారు కదండి అంటే, ధర్మం గెలవడం కోసమే అంతమందిని హతమార్చారని వాళ్ళు కూడా చెప్తారు. ఎవరు కాదనలేని విషయాలు ఇవి. దేవునికి ఉన్నటువంటి స్వభావాలు జగత్తు మొత్తం ఒప్పుకోదగిన సంగతులు. దేవునికి రాజవ్యూహం ఉంటుంది. మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకున్నటకు వెలుచున్నావా ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు ఈ వచనంలో ఏమని అడుగుతున్నాడు? మన సమాజంలో మన జనుల్లో అసలు మనుషులే లేరా? స్త్రీ లేరా? అన్య స్త్రీని లేరని చెప్పి నువ్వు అన్య స్త్రీ దగ్గరికి వెళ్తున్నావా అని అడ్డగిస్తున్నారు. తల్లిదండ్రులు వీళ్ళు అడ్డగించే దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు 4వ వచనంలో మాట రాయించాడు చూడు. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై, ఏమిటది? ఫిలిష్తీయులకు ఏదైనా చేయడానికి యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అది తెలుసుకోకుండా అడ్డగిస్తున్నారు. ఎందుకు అన్య స్త్రీ వైపు వెళ్తున్నావు, ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఆమెను ఎందుకు ప్రేమిస్తావు అని అడుగుతున్నారు. సో అంటే ఇప్పుడు సంసోను అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం దేవుడి ప్రణాళిక, దేవుని ప్రేరణ అందాం. ప్రణాళిక అంటే అది పెద్ద మాట అయిపోయింది. దేవుని ప్రేరణ ఒక రాజవ్యూహం. ఎందుకంటే దీని తర్వాత ఒక వివాదం కలిగే అవకాశం ఉంది అని. ఈ వచనాన్ని చాలా మంది మిస్ అయి ఉంటారు, చాలా మంది చదువుకుంటారు. ఇలాంటివి ఎన్నో మిస్ అయ్యారు కాబట్టే ఈరోజు భక్తుల్ని మిస్ చేస్తున్నారు. ఆనాడు భక్తుడు దేవుడు వాడుకున్న రాళ్ళు కొట్టి చంపారు వాళ్ళు. ఈ రోజు కూడా దేశం కోసం, దేవుని కోసం బ్రతకాలనుకునే వాళ్ళని కూడా వీళ్ళు అలాగే రాళ్ళు కొట్టి చంపుతారు. ఒక భక్తుల్ని చంపి సమాధి కట్టి సున్నం వేసి మళ్ళీ పండగలు చేస్తారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడు వారిని? సర్ప సంతానమా అన్నాడు. ఎందుకు? అదే పరిశీలన శాస్త్రుల సంతానం యొక్క ధోరణి ఎందుకు వీళ్ళకి? ఎందుకు పూర్తిగా తెలుసుకునే వరకు తొందరపడకుండా ఉంటారు? అక్కడ దేవుడే మళ్ళీ ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, శాంసన్ని వ్యభిచారం చేయమని దేవుడే ప్రేరేపించాడు అన్న అంటాడు. ఈ తొందరపడే వ్యక్తి అలా అన్న అంటాడు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటి? ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఆ అన్య స్త్రీని ఇష్టపడేటట్లు, ఆవిడ్ని పెళ్లి చేసుకునేటట్లు దేవుడే రేపాడంట. అది తెలియక వీళ్ళు అడ్డగిస్తున్నారు. అన్య స్త్రీని ఎలా చేసుకుంటావు నువ్వు అని. మన వాళ్ళు ఏమంటారు? అసలు శాంసన్ ఫస్ట్ ఫెయిల్యూరే ఇది అంటారు. అవును, చాలా మంది అన్నమాట అదే. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఎలా మీరు దీన్ని ఫస్ట్ ఫెయిల్యూర్ అంటారు? 4వ వచనం ప్రకారంగా దేవుని పనిలో బలవుతున్నాడు భక్తుడు. దేవుని పనిలో బలవుతున్నాడు భక్తుడు. హోషేయ భక్తుడు వ్యభిచారిని పెళ్లి చేసుకోవడం అతని ఫస్ట్ ఫెయిల్యూరా? దేవుని గాయపడ్డ మనసును ప్రపంచానికి తెలియజేయడానికి బలయ్యాడు హోషేయ భక్తుడు. దేవుని కొరకు చాలా మంది భక్తులు ఈ భూమి మీద బలయ్యారు. దాన్ని కూడా నిందిస్తుంటాం మనం, దాన్ని కూడా అవమానిస్తుంటాం మనం. ఎప్పుడు నేర్చుకుంటాం దేవుని మనసుని? దేవుణ్ణి తొందరపడే మనసు ఎప్పుడు దేవుని నేర్చుకోదు. నాకు తెలిసేవి, నా చిన్న వయసు నుంచి కూడా నేను చాలా విషయాల్లో నలుగుతూ పెరిగాను. నేను ఎవ్వరి సహాయం లేకుండా పెరిగాను. నాకు ఇప్పటికీ తెలుసు. అలా నలిగినందుకే నాకు ఇంత ఓపిక, సహనం కలిగిందని నేను నమ్ముతున్నాను. నన్ను అలా పసితనం నుంచి నలగొట్టినందుకు దేవుని కృతజ్ఞతలు చెబుతున్నాను. ద్వేషించేవారు ఉంటారు, ఒక వ్యక్తిని అవమానించేవారు, ఒక వ్యక్తిని తృణీకరించేవారు కూడా ఉంటారు. కానీ దగ్గర నుండి చూసే వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తి యొక్క విలువేంటో. ఫలమును చూసి చెట్టును గొప్పతనాన్ని గుర్తించాలి. ఎవడన్నా చెట్టును కొరికి ఫలం మంచిది అంటాడా? అలా తయారయ్యారు ఈ ట్రోలర్స్. చెట్టును కొరికితే బాగుంటుందా? పండును కదా చూడాలి, ఫలాన్ని కదా చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఫలముని కూడా కుల్లబెడతారు, ఫలాన్ని కూడా కుల్లబెట్టి చూసారా పండు బాగాలేదంటారు వాళ్ళు గెలవడం కోసం. ఎలాగైనా సరే ఎదుటివాన్ని తప్పుపట్టాలనుకుంటే కయ్యంలో అయిపోతాం. ఎలాగైనా ఎదుటివాన్ని తప్పుపట్టాలనుకుంటే తప్పకుండా దావీదును ద్వేషించిన సౌలులాగే అయిపోతాం. చూడు ఆ తర్వాత ఏం జరిగింది మనకు తెలిసిందే. అతడు వెళ్ళి వివాహం చేసుకున్నాడు. నేను వివరించి చెప్పింది కూడా అదే. అతను వెళ్ళి వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత తన భార్యను భయపెట్టారు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు. శాంసన్ రహస్యాన్ని, ఆ పొడుపు కథ రహస్యాన్ని చెప్పేసింది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ కోరిక మేర శాంసన్ని కోరారు. శాంసన్ వెళ్ళాడు, వాళ్ళకు కావలసిన వస్తువుల్ని తీసుకొచ్చాడు, ఇచ్చాడు. శాంసన్ కోపగించుకున్నాడు. తన భార్య మీద తనకు కోపం వచ్చింది.
నేను నీకు చెప్పిన రహస్యం నువ్వు చెప్పేశావు అని చెప్పి ఇంకా నయం ఓ గుద్దులేదు. కోపం తెచ్చుకొని వెళ్ళాడు. భర్త కోపం ఉంటుందిగా, ప్రేమించుకున్నారంట వాళ్ళు, ఇష్టపడ్డారంట వాళ్ళు, కోపం తెచ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత రావడం కూడా ఫెయిల్యూరేనంట. శాంసన్ చూడండి, అసలు కనీసం బాధ్యత లేకుండా కొన్నాళ్ళకు వచ్చాడు అంట. కోపం పోయిన తర్వాత వస్తారుగా, ఎన్నాళ్ళు ఉండుంటది కోపం? నాకు తెలిసి గట్టిగా నెల రోజుల లోపే ఉండుంటదేమో. రోజులు సంవత్సరాలు కాదుగా. ఓ నెల 2 నెలలకే వేరే వాళ్ళకి పెళ్లి చేసి ఇచ్చేస్తారా? అదేం లాజిక్ అది? కావాలనే శాంసన్కి వాళ్ళకు మధ్యలో కుట్ర జరిగింది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య శాంసన్ కాకుండా పోయింది. ఎంత గుండె మండుతుందో ఒకసారి ఊహించు. ఎంత వేదన పడి ఉంటాడు శాంసన్, ఎంత విరిగి నలిగిపోయి ఉంటాడు శాంసన్. ఈ మనసులో ఉన్న నొప్పిని పట్టించుకోరా వీళ్ళు? శాంసన్ అలా ఉండాలి, శాంసన్ ఇలా ఉండాలి. అదే జీవితం నీకొచ్చుంటే, అదే పరిస్థితి నీకు కలిగి ఉంటే నీకు అర్థమయ్యేది. ఆ నొప్పే నీ మనసుకున్నప్పుడు అర్థమైపోతుంది. ఎదుటివాడికి చెప్తాం అలా ఉండాలి ఇలా ఉండాలని. ప్రాక్టికల్గానే ఏదైనా జరుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఏముందంటే, భక్తి అనుభవ జ్ఞానంతోనే సాధ్యమంట. రక్షణ పొందడం మాత్రమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలనుకుంటున్నాడంట ఆయన. తర్వాత ఏం జరిగింది? ఆయన భార్య ఇంకా జీవితంలో లేకుండా పోయింది. ఎందుకంటే ఫిలిస్తీన్ల పొలాలను ఇతడు నక్కలను పట్టి కాలుస్తాడు. అదంతా మనకు తెలిసిన విషయం. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా లేవనెత్తిన టాపిక్ ఏంటో తెలుసా? వేశ్య ఇంటికి వెళ్ళాడు కదా. 16వ అధ్యాయం మొదటి వచనం. అది మాట్లాడుతున్నారు. వేశ్య ఇంటికి వెళ్ళాడు కదా. నేను అదే టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. 16వ అధ్యాయమే మాట్లాడదాం. మళ్ళీ దెలీలా దగ్గరకు కూడా వెళ్దాం. దెలీలా టాపిక్ మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలన్నా. చాలా మంది అనుకునేది ఏంటంటే 16వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న వేశ్య 4వ వచనంలో కనపడుతున్న దెలీలా ఒకటే అనుకుంటున్నారు చాలా మంది. ఒకటి కాదు, ఆమె వేరు, దెలీలా వేరు. ఆమె గాజాలో ఉంది, దెలీలా వేశ్య గాజాలో ఉన్నది. వేశ్య గాజాలో ఉంది, దెలీలా గాజాలో లేదు. మనం చూద్దాం. 16వ అధ్యాయం మొదటి వచనం నుంచే చూద్దాం. చూపించండి. హీబ్రూ గ్రీక్ వర్డ్స్ని కూడా పరిశీలిద్దాం మనం. ఓకే, ఒకసారి తెలుగులో కూడా చూపిస్తారా? 16వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఇప్పుడు చెప్పండి, ఆ వచనం ప్రకారంగా శాంసన్ గాజాకు వెళ్ళాడు. హెబ్రోన్ నుండి గాజాకు వెళ్ళడానికి దాదాపుగా 50 నుండి 70 కిలోమీటర్లు, అంటే 40 మైళ్ళ దాదాపుగా, అంటే 70 కిలోమీటర్లు, 40 మైళ్ళు, 70 కిలోమీటర్లు వేసుకోవచ్చు. అక్కడి నుండి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు గాజాకి. అలసిపోయి ఉంటాడుగా, సేద తీరాలి. మొత్తం ఎటు చూసినా శత్రు ప్రపంచం, ఎక్కడ నమ్మదగిన వాళ్ళు లేరు. ఏదైనా ఒక పట్టణములో నమ్మదగిన వారు లేకపోతే ఆనాడు వేశ్యల గృహాల్లో దాక్కునేవారు. అది లాజిక్. అది వేగుల వారు కూడా వెళ్ళింది అదే రీతిలోను. యెహోషువ గ్రంథంలో అదే కదా ఉంది. వాళ్ళు ఎందుకు వేశ్య ఇంట్లోకి వెళ్ళారు? వేశ్యతో పాపం చేయడానిక? వేగు చూడడానికి వెళ్ళారు. ఎక్కడ దాక్కోవడానికి అవకాశం లేదు, అక్కడే దాక్కోవాలి. ఎందుకంటే వేశ్య దగ్గరికి ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, పెద్ద పట్టింపులు ఉండవు. కానీ వేరే ఎవరింటికైనా ఎవరైనా వచ్చుంటే పక్కింటి వారు కూడా పట్టించుకుంటారు. అక్కడ శాంసన్కి ప్రొటెక్షన్ కావాలి, రెస్ట్ కావాలి. చాలా దూరం నుంచి వచ్చాడు. అందుకే తను ఇక్కడ వేస్ట్ ఎక్కడైనా ఉందా అని కనుగొని తనతో పాటు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఇంగ్లీష్లో కూడా చదవండి. ఆ గృహంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే, శత్రువుల నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకొని కొంత విశ్రాంతి తీసుకుందామని మాత్రమే వెళ్ళాడు. బైబుల్ చెప్పిందా డైరెక్ట్ గా ఆ మాట? కమాన్, ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుదాం. Judges chapter 16 verse 1. Now Samson went to Gaza and saw a harlot there and went in to her. ఆమెతో పాటు లోపలికి వెళ్ళాడు, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఎక్కడ కూడా అలాంటి ప్రస్తావన లేదు. హీబ్రూలో కూడా చూడండి, గ్రీక్లో కూడా చూడండి. తర్వాత మనం ఆ కింద వచనాల్లో చూస్తే అతడు మధ్యరాత్రే లేచాడు, మధ్యరాత్రి నిద్ర లేచాడు, పడుకున్నాడంటే అప్పటి వరకు రెస్ట్ తీసుకున్నాడు. ఆ వచనం కూడా చూడండి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార స్తంభములను పట్టుకుని. చూడండి, ఇక్కడ ఏమనుంది? సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని అలసిపోయాడు. ఎంత బలవంతుడైతే మాత్రం అలసిపోడా? మధ్యరాత్రి వరకు పండుకున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు? ఆమెతో తప్పు చేసే పడుకొని ఉన్నాడు అనుకుంటారు. అరే, నీకు అక్కడ ఎక్కడ రాసింది? శత్రువుల చేతుల్లోంచి తప్పించుకోవడానికి అన్నాడు. అది తప్పనిసరి వ్యూహం. అది కానీ తప్పు చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా ప్రస్తావించేవాడు కదా. చూడండి, 3వ వచనమే నేను ఇలా చదువుతాను. 3వ వచనంలో ఒకవేళ సంసోను మధ్యరాత్రి వరకు ఆమెతో పడుకొని అని రాయొచ్చుగా, రాయలేదే? పోనీ ఆమెతో ఉండి అని రాయొచ్చుగా. అట్లా చదివితే వచ్చిన భావమే మారిపోతుంది. మరి లేదే? లేదు, అట్లా లేదు. మొదటి వచనం కూడా చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఆమెతో పోయెను కూడా కాదు,
ఆమెతో ఆమె యుద్ధ చేరాడు. వాళ్ళకి డబ్బులు కావాలి. ఎవరైతే ఏముంది, ఆరాలు తీరు, రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటే కండిషన్, ఎవరిని లోపలికి రానివ్వద్దు, నేను నిన్నేం డిస్టర్బ్ చేయను, నువ్వు నన్నేం డిస్టర్బ్ చేయొద్దని అగ్రిమెంట్ ఉంటే ఏం చేస్తారు? ఇక్కడ శాంసన్ వ్యభిచారం చేశాడనే ప్రస్తావన ఈ ఏరియాలో నాకు చూపించమని చెప్పండి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే ఎవరైనా కళ్ళని అనుకుంటారు, కానీ పాలని ఎలా అనుకుంటారు? ఈ లాజిక్ పెడతారా భక్తుల జీవితాలకి? ఇలాగే ఫేస్బుక్లో ఇంత పెద్ద పెద్ద శీర్షికలు రాస్తున్నటువంటి పిహెచ్డి జ్ఞానులే, ఇంత పెద్ద వాళ్ళు వయసు పెరిగినా వాళ్ళు ప్రసంగాలు చేసేటప్పుడు రెబికా పక్షపాతం కలిగిన స్త్రీ అని చేశారు. వీళ్ళే చిన్న కొడుకును ఒకలాగా పెద్ద కొడుకును ఒకలాగా చేశారు. నేను విన్నాను. ఈ సమాజం పట్ల ఇంత మహా విశాల దృక్పథం కలిగిన, బాధ్యత కలిగిన, సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఇంతమందిని అవమానిస్తూ నిందిస్తూ ఈ మహానుభావుడు చెప్పడం నేను కూడా విన్నాను కొన్నిసార్లు. ఇప్పుడు నేనంటాను, అసలు రెబికా పక్షపాతం కలిగిన స్త్రీయే కాదు, యాకోబును ఒకలాగా ఏసావును ఒకలాగా ప్రేమించడం కానే కాదు. దేవుడు చెప్పింది చేసింది ఆవిడంతే. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని ఆమెతో చెప్పబడింది. అందుకు ఏం చేయాలో ఆమె అదే చేసింది. యాకోబును మోసగాడని చెప్పారు, యాకోబు మోసగాడని పాటలు పాడారు. నేను దానికి నిరూపణ చెప్పాను. యాకోబు ఎవరిని మోసం చేశాడు? యాకోబే మోసపోయాడు అందరి ద్వారా. ఏసావును మోసం చేశాడా? ఏసావు ఇష్టంగా కదా ఇచ్చాడు జ్యేష్ఠత్వాన్ని, నాకు కూర కావాలని. అది మోసమా? అడిగి మరీ తీసుకున్నాడు కదా, అదిలి బదిలి, కరెక్ట్ వర్డ్. ఆ తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాడు అని అంటున్నారు. ఎవరు చెప్తే? వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? అమ్మ నేను వెళ్తే అది శాపమే కానీ ఇంకోటి కాదు, నన్ను గుర్తుపట్టాడంటే నేను వెళ్ళను అని అన్నాడు. సునాయాసంగా అబద్ధం ఆడతాడంటే యాకోబు. ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ థియరీ? అబద్ధం ఆడడానికి కూడా భయపడే స్వభావం గలవాడు యాకోబు అని అక్కడ కనబడుతుంది. సాధు స్వభావి యాకోబు. అమ్మ చెప్పింది, ఇది దేవుని చిత్తం నాన్న, శాపం నా మీదకి వచ్చినా పర్లేదు, నువ్వు వెళ్ళని కఠిన కర్తవ్యం అదంతా కూడా. ఎందుకు అక్షరార్థంగా చూస్తుంది క్రైస్తవ్యం? చాలా వ్యూహాత్మకంగా జరిగిన పనది. తల్లి చెబితే వెళ్ళి అక్కడ నిలబడ్డాడు యాకోబు ఏసావులాగా. మరి ఆయన మాత్రం మోసపోయాడా? స్వరం చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏసావు. ఇలా దగ్గరికి రా అని చెప్పి వాసన చూసి ముద్దు పెట్టుకొని, నా కుమారుని ఆ సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, దేవుడే దీవించగా నేనెవరిని కాదనడానికని దీవించాడు. అరే దేవుడు దీవించిన వారిని నేను దీవించాలని తను అనుకునేటట్లు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యాకోబుకు ఆశీర్వాదాలు వచ్చేటట్టు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేశాడు వాళ్ళందరినీ. తర్వాత ఎవరిని మోసం? మామను మోసం చేశాడా? మామ కదా పలుమార్లు మోసం చేసింది, 10 సార్లు జీతం మార్చింది. మామను మోసం చేయలేదు. ఆ మంద విషయంలో స్వప్నమందు దేవదూత దర్శనమిచ్చి ఏం చేయమంటే యాకోబు అదే చేశాడు. అలా వచ్చిన స్వాస్థ్యం యాకోబుకి. అది భార్య విషయంలోనే మోసపోయాడు. మరి వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు చెబితే నేనే పంపించావని అంటే నువ్వు పంపావని నాకు తెలుసు, నా భార్య పిల్లలు కూడా లాగేసుకుని నన్ను ఒంటరి చేస్తావని నాకు తెలుసు, నీ క్రూరత్వం నాకు తెలుసు మామా, రాత్రి నన్ను చంపాలని కూడా చూసావు, దేవుడు నీకు అడ్డుపడ్డాడు కాబట్టి, బుద్ధి చెప్పాడు కాబట్టి అలా ఉన్నావని కూడా అన్నాడు యాకోబు. యాకోబు మోసం చేయలేదు, మోసగాళ్ళ ద్వారా మోసపరచబడి వ్యూహంగా గెలిచాడు. మోసగాళ్ళకు మోసగాడనే టైటిల్ యాకోబుకు తప్పది. యాకోబు ఎవరిని మోసం చేయలేదు. రెబికా కూడా ఎప్పుడు పక్షపాతంగా నడుచుకోలేదు. దేవుని చిత్తం జరిగితే చాలు, నా పెద్ద కొడుకు అన్యాయం జరుగుతుందని ఆలోచించాలా, నా దేవునికి న్యాయం జరుగుతుంది అనుకున్నది. లోతు భార్య విషయంలో కూడా ఇలాగే చేశారు. ఆమెను అవిధేయురాలు, లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఇష్టం కలిగిన స్త్రీ, బంగారం మీద మక్కువ, ఆమె మీద ఇన్ని నిందలేశారు. లోతు భార్య, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ నిందలేస్తున్న మహాభక్తులు వాళ్ళ పిల్లల్ని పెంచి చూపించమనండి. లోతు భార్య తన 2 పిల్లల్ని ఏ పురుషుడు నేరకుండా పెంచిందంట. ఎక్కడ? సొదొమ గొమొర్రా లాంటి భయంకరమైన పట్టణంలో. 2 కాదు, 1 పెంచమనండి. ఈ కాలంలో సొదొమ గొమొర్రాలో పెంచింది ఆవిడ. 2 మాత్రమే కాదు, మిగతా కొందరు పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేసే శక్తి గల స్త్రీ ఆవిడ. లోతు భార్య తనతో ఉన్న చాలా మందిని భయభక్తులతో ఉండేటట్టు చేశారు. అందుకే కదా ఒక మంచి 2 అల్లులు దొరికారు. ఎవరైనా వ్యభిచారులకు కూతుర్లను ఇస్తారా? అల్లుళ్ళు కూడా మంచి వాళ్ళే. లోతు భార్య వెనక్కి తిరిగి చూసిన కారణం కాలిపోతున్న పట్టణం గురించి కాదు, ఇన్నాళ్ళు ఆత్మీయంగా పెంచి పెద్ద చేసిన పిల్లలు ఎవరైనా పరిగెత్తుకొస్తున్నారేమో అని వాళ్ళ కోసం వెనక్కి తిరిగి చూసిన బాధ్యత కలిగిన తల్లి లోతు భార్య. ఇలా ఎందుకు పాజిటివ్గా ఆలోచించరు? అంటే ఉప్పు స్తంభంగా మారింది కాబట్టి అది శాపం కింద భావిస్తుంది. నియమం, అది నియమం ప్రకారం. ఎందుకంటే చూడొద్దంటే చూడొద్దంతే. అంతే. ఇప్పుడు ఉజ్జా ఉన్నాడు, చేసిన తప్పేంటి? పడిపోతున్న మందసాన్ని కాపాడడం న్యాయమే కదా, మంచిదే కదా. మరి దేవుడు మొత్తాడు. పెద్ద పాఠం నేర్పడానికి కొందరు తమ జీవితాలు బలయ్యారు. మొదట్లో అదే చెప్పాను నేను. భక్తులు అనేకులకు పాఠం నేర్పడానికి బలవుతుంటారు, దాన్ని అర్థం చేసుకోవాలి. అంతే, ప్రవక్తలందరి జీవితాలు అంతే. దీన్ని కూడా అక్షరార్థంగా చూస్తే ఇలా అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అంటే ఇలా బైబిల్లోనే ఎందరినో అపార్థం చేసుకున్నారు, వాస్తవంగా అర్థం చేసుకోకుండా. బోధించి ఆలోచించే మేము ఇంత లోతుగా ఆలోచించి ఇన్ని విషయాల గురించి మాట్లాడుతుంటే సింపుల్గా పైనే మాట్లాడేసి అతడు అబద్ధ బోధకుడు, ఇతడు దుర్బోధకుడు, ఇతడు అది, ఇతడు ఇది. ఏంటిది? ఇదేం వ్యవహారం అసలు? సేవకులు ఒకరినొకరు అనుకోవడం ఏమిటి? విశ్వాసులు ఒకరినొకరు అనుకోవడం ఏమిటి? ఇదెక్కడి సాంప్రదాయం క్రైస్తవ్యంలో?
ఆనాటి అపోస్తల దినాల్లో ఎంత చక్కటి ప్రేమను అపోస్తులు నేర్పించారు. అయినా సరే అప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గత ఉంది. పౌలుని గురించి కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నాను, రాకడ సమీపిస్తుంది, రేపు బతుకుతారో లేదు, ఎందుకు ఇవన్నీ పంతాలు పట్టింపులు, ఈగోలు ఎందుకు? అందరినీ పడిపోయేవారిని లేవనెత్తుదాం, ఆరిపోయేవారిని వెలిగిద్దాం, అందరినీ కడదాం, అందరికీ నేర్చుకుందాం, ప్రేమతోనే ఏదైనా సాధిద్దాం. ఎందుకు ఈ ద్వేషాలు కోపతాపాలన్నీ కూడా? ఇది నా తపన. ఇక మళ్ళీ దలీలా దగ్గరికి వెళ్దాం. సబ్జెక్ట్ని ఏదో డైవర్ట్ చేశాడు కావాలని అంటారు వీళ్ళు. ఏం చేద్దాం? దేన్ని చేసినా సరే తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. చూడండి ఒకసారి 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దలీలా అను స్త్రీని మోహింపగా. ఈ మోహింపక అనే దగ్గర ఉంది కదా, ఒకసారి పెట్టినానా స్క్రీన్ మీద చూపించు ఇంగ్లీష్లో. ఇదిగోండి, ఇక్కడ హీబ్రూలో కూడా నేను గ్రీక్లో కూడా చూపిస్తున్నాను. అంతకుముందు మొదటి వచనం గురించి కూడా హీబ్రూ గ్రీక్ ప్రస్తావన చేశాను నేను. అక్కడ కూడా ఉద్దేశం అలాగే ఉంది. ఇప్పుడు నేను మరలా ఒకసారి తెలుగు ఇంగ్లీష్ చూపించండి ఒకసారి స్క్రీన్ మీద. అందరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏముందో చూడండి. Afterward it happened that he loved a woman in the valley of Sorek. లవ్డా? ఉమెన్. ఇప్పుడు తెలుగులో మోహం అని ఉంది, ఇంగ్లీష్లో లవ్ అని ఉంది. దీనికి ఏమని పర్యాయ పదం ఇస్తారు, ఏమని చెప్తారు? నేను అందుకే చెప్పాను ఏమిటంటే, హీబ్రూ గ్రీక్లో కూడా ప్రేమ అనే ఉంది. అతడు మోహించడం కాదు, ప్రేమించడం. ప్రేమలో మోహం కూడా ఉంటుంది. పరమగీతం మనకి బాగానే చెప్తుంది. సరే, అది అలా ఉండనిస్తే, శాంసన్ జీవితంలో తన భార్య పోయిన తర్వాత విరిగి నలుగుతున్న శాంసన్ జీవితంలోనికి వచ్చిన గొప్ప ప్రేమ. అంతకు ముందు కూడా వ్యభిచారింటికి ఆయన చూపుగా వెళ్ళాడా అని అడుగుతున్నారన్నమాట మహానుభావులు. ఓపిక లేదు, వయసు పెరిగింది, సమాజాన్ని ఏం చేద్దామనో ఎక్కడో దగ్గర చిచ్చు పెడుతుంటారు, ప్రశాంతంగా పెద్దలుగా నిలబడి ఉంటారు. ఈ ధోరణి మారేంత వరకు సమాజానికి మేలు జరగదు. ఒక్కటి మాత్రం నిజం, భక్తుడు కానీ తెగించడం స్టార్ట్ చేస్తే ఈ ట్రోల్ చేసేవారి కంటే కూడా విపరీతంగా చేయగలడు. భక్తుడు కానీ విపరీతంగా ముందుకొస్తే ఎంతకైనా తెగించి పని చేయగలడు. అన్నిటినీ సమాధి చేస్తూ దేవుని ముందు, న్యాయపీఠం ముందు నిలబడిన రోజు బాగుండాలని చెప్పేసి ఎవరు ఎలా నమ్మించి మోసం చేసినా, ఎవరు ఎన్ని రకాలుగా గాయం చేసినా, ఎవరెన్ని నిందలు వేసినా అడుగులు అడుగేసుకొని ముందుకే వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షం ఉంటే, దేవుడు నా పక్షమే సాక్ష్యం ఇస్తే తప్పకుండా నేను నిరూపించబడతాను. యోసేపు సమాజం అంతటి ముందు తప్పుగా నిరూపించబడ్డాడు అనుకున్నారు, ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా అని. పోతిఫర్ భార్యల్లాంటి మోసగత్తెలు చాలా మంది ఉంటారు. వాళ్ళే వల వేస్తారు, వాళ్ళే ప్రేరేపిస్తారు, వాళ్ళ నచ్చినట్లు చేసే వరకు కాలా వెలబడతారు. కరెక్ట్గా వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే రివర్స్ అయిపోతారు. తాము నీతిమంతుల్లాగా ప్రవర్తిస్తారు, లేని నిందలు వేసేస్తారు, యోసేపులాగా అలాంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? సైలెన్స్గా ఉండరు. ఎక్కడ వాళ్ళ గురించి మాట్లాడతామనే భయంతో మొత్తం అందరికీ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతామేమో. కానీ కొమ్మకు చిగురించే యోసేపు మాత్రమే కాదు, కన్యమరియ భర్త అయిన యోసేపు కూడా ఒక స్వభావాన్ని చూపించాడు. నిందింపనొల్లక, నీతిమంతుడు ఎప్పుడు ఇంకొకరిని నిందించడు, అవమానించాడు. దేవుని ముందు నిలబడ్డప్పుడు ఏంటి మన బ్రతుకని ఆలోచిస్తున్నాం మనం, అంతే. ఇప్పుడు చెప్పండి, దలీలా దగ్గరకు వచ్చేసేయండి. దలీలాని ప్రేమించాడా, మోహించాడా? ప్రేమించడం. ఇక్కడ తెలుగులో మోహం అనే వర్డ్ మెన్షన్ చేశారు, కానీ హీబ్రూలో కానీ, గ్రీక్లో కానీ, ఇంగ్లీష్లో కానీ ఖచ్చితంగా లవ్ అనే వర్డ్ ఉంది. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా అసలు ఉంది. అదే 16వ అధ్యాయం ఇంకొంచెం ముందుకు రండి, మీకు ఇంకొన్ని విషయాలు చూపిస్తాను. మరి దలీలాని కూడా వ్యభిచారి అనేసారు చాలా మంది. వ్యభిచారి అనేసారు, మరి బైబిల్ చెప్పకుండానే ఒకతను చూసాను అన్నది దలీలా. చాలా విచిత్రంగా ఉంది. అంటే మధ్యలో వచనాలని దాన్ని లేపేశారని కట్ చేశారు అంతేనా? 1వ వచనం 4వ వచనం ఒకటి అయిపోయింది. ఓకే, చూడండి ఒకసారి ఇంకొంచెం ముందుకు వస్తే, దలీలా పదే శాంసన్ని శోధిస్తుంటది, నీ రహస్యం చెప్పు అని. ఆ ప్రయత్నంలో చూడండి ఒకసారి 15వ వచనంలో, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలిపకపోతువని అతనితో అనెను. 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్తే ఆమె విసిగించేంత అవకాశం ఇస్తారా? అసలు వ్యభిచారాన్ని ప్రేమించే అవకాశమే ఉండదు కదా. రెండోది చెప్పన, ఆమె విసిగిస్తే సర్లే అని చావగోరి ఆమెకు రహస్యం చెప్తారా వ్యభిచారికి? ఇదెక్కడి గ్రహాంతరవాసి సిద్ధాంతం? ఒక వ్యక్తిని మనం ప్రాణంగా ప్రేమిస్తేనే ఆ వ్యక్తికి మన రహస్యం చెప్పడానికి ఇష్టపడతాం, వాళ్ళకి ఎక్కువ చనువిస్తాం, వాళ్ళు మనతో పోట్లాడేంత చనువిస్తాం, విసిగించేంత చనువిస్తాం. ఎప్పుడంటే ప్రేమించినప్పుడే. ఏమంటారు మీరు?
ఎవరైనా మనల్ని విసిగిస్తున్నారంటే వాళ్ళకి మనం అంత చనివిచ్చామంటే దాని అర్థం ఏంటి? ప్రేమిస్తారు. ప్రేమ. కానీ వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే వేశ్యకి ఐ లవ్ యూ చెప్పాడు అనుకుంటున్నారు. ఈ టైటిల్ బాగుంది. సో ఈ వచనాన్ని బట్టి చూసినా సరే శాంసన్ ఆమెని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, ప్రేమలో ఉన్నాడు. ఏమో కొన్నాళ్ళు ఉంటే వివాహం కూడా చేసుకునేవాడేమో, అమ్మా నాన్న నొప్పించుకొని. ప్రేమలో ఉన్నాడు. మళ్ళీ వివాహం చేసుకునే అంత ఖాళీ లేదు, ఎందుకంటే అంత శత్రువులు తరుముతున్నారు, యుద్ధ వాతావరణం ఉంది. మరలా వివాహం వైపు వెళ్ళే అంత టైం కూడా లేదేమో. ఒక డిక్లరేషన్ మాత్రమే కాదు, ఒక సాఫ్ట్ కార్నర్ కూడా ముందు పెడుతున్నాను నేను. నిజంగా వాళ్ళు ప్రేమించుకున్నారు. భార్య లేదుగా ఇప్పుడు తన జీవితంలో, కాబట్టి ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమెమో మోసం చేసింది. శాంసన్ చేసిన పెద్ద తప్పు ఏదన్నా అందా ఉంటే, దేవుడు అతన్ని నమ్మి అతనికి అంత బలాన్ని ఇస్తే ఫిలిస్తీన్లను లేకుండా చేసి ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుడు అంతగా నమ్మితే ఆమె విసిగించినందుచేత ఆమె ప్రేమలో పడిపోయి ఇది చెప్పేశాడు కదా రహస్యం, అది మాత్రమే సంసోన్ చేసిన పెద్ద తప్పు. అందుకు శాంసన్ ఫెయిల్యూర్ లీడర్. క్యారెక్టర్ని ఎందుకండి బ్యాడ్ చేస్తారు? సందర్భాన్ని చూడండి, అతని తప్పునే గమనించండి. మనిషినే తప్పంటారేంటి? నా ప్రభు వ్యభిచారినే అమ్మ అని పిలిచాడు, వ్యభిచారనలా. వీళ్ళు అసలు ఆధారాలు లేకుండా ఈయనను వ్యభిచారనేస్తున్నారు. ఇప్పుడు ఇంత చెప్పినా బుర్రకెక్కని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత బాగా చెప్పినా, ఎంత భారంతో చెప్పినా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు లాంటి కన్నీటి ప్రార్థన యోధుడైన స్వస్థతల విషయంలోనో ప్రవచనాల విషయంలోనో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే దాని గురించి మాత్రమే మాట్లాడాలి. పర్సనాలిటీ మీద ఎందుకు అటాక్ చేయడం? తప్పు కదా అది. అసలు ఈ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్న సాంప్రదాయాన్ని ఎప్పుడు మానుతుంది క్రైస్తవ్యం? పెద్దలందరూ ఏం చేస్తున్నారు? ఎందుకని విభేదించట్లేదు? ప్రేమతోనే కదా నా ప్రభు ఈ లోకాన్ని గెలిచాడు. అదే ఆయుధంగా మనం ఎందుకు మార్చుకోకూడదు? ఎందుకని మిడిమిడి జ్ఞానంతో ఉన్నదాంతోనే మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు? నాకు చాలా విషయాలు తెలియదు, వాళ్ళకు చాలా విషయాలు తెలియదు. మెల్లిగా నేర్పించుకునేటట్టు ప్రేమ కలిగి ఉండొచ్చు కదా, అప్పుడు కదా ఉన్నతం జరుగుతుంది, గొప్పగా అవుతుంది. అసలు శాంసన్ని వ్యభిచారి అని చెప్పాలని వీళ్ళు ఎందుకు ట్రై చేస్తున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యభిచారం చేయకూడదు. ఇకపోతే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను. అప్పటి కాలంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇప్పటి కాలంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో శాంసన్ని తీర్పు తీర్చే అవకాశం లేనే లేదు. పాత నిబంధన కాలంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కొత్త నిబంధన కాలంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పొరపాటున చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మోహపు చూపుతో చూస్తే పాపం, కానీ అక్కడ లేదు అసలు ఆ ప్రస్తావన. ఆ ఆజ్ఞ లేదు వాళ్ళకి. ఆజ్ఞ లేనప్పుడు పాపం ఎలా ఉంది? రోమపత్రిక ఆ మాట చెప్పిందిగా మనకి. సో ఆజ్ఞ లేనప్పుడు పాపం కానప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. క్రొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16 ఉన్నట్టుగా వేశ్యతో కలుసుకున్నవాడు ఇద్దరు ఏక శరీరం అవుతారని మోషే చెప్పాడన్న వాక్యాన్ని వీళ్ళు శాంసన్కి ఆపాదించి, అసలు నేను అదే చెప్తున్నాను, శాంసన్ వేశ్య శరీరంతో కలవనే లేదు. వేశ్యను ఒకదాన్ని కనుగొని ఆమె దగ్గర చేరాడు. ఆ ఒక్క పాయింట్ క్లియర్, సమాజానికి క్లారిటీ. ఆమె దగ్గర చేరాడు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం చుట్టూ శత్రువులు ఉన్నారు, తనకు రెస్ట్ అవసరం, తను దాక్కోవడం అవసరం అక్కడ. అందుకని అక్కడ పడుకున్నాడని 3వ వచనంలో ఉందా? మధ్యరాత్రి లేచాడు. అప్పటిదాకా పడుకొని మధ్యరాత్రి లేచాడు. చెప్తున్నాను కదా, 70 కిలోమీటర్లు తన ప్రాంతానికి ఇక్కడికి ఎలా వచ్చాడు? నడుచుకుంటూనే రావచ్చు, అలసిపోయి ఉండొచ్చు, ఎవరిని నమ్మలేని పరిస్థితి, అందరు ఫిలిస్తీన్లే. అలాంటి చోట ఎక్కడైనా దాక్కునే ప్లేస్ ఉంటే అది వేశ్య ఇంట్లోనే. అందుకే కదా యెహోషువ కాలంలో కూడా వేశ్య ఇంట్లోనే దాక్కున్నారు, దొరకకుండా. అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు అక్కడ దాక్కున్నారని. ఇక్కడ కూడా శాంసన్ దాక్కున్నాక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు అక్కడికి. ఎక్కడైనా శాంసన్ చేసాడు అన్నట్టుందా? పోనీ వీళ్ళు ఏంటంటే దెలీలాతో పెళ్లి కాకుండానే అలా ఉండడం తప్పు కదా, వ్యభిచారం కదా. ఎస్, దాన్ని ఖండించు, కానీ ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఖండించకు. మళ్ళీ ఇంకో దౌడెముక పట్టుకొని వస్తాడు. ఖండించు, శాంసన్ చేసింది తప్పు, మనం ఎవరు అలాంటి తప్పు చేయకూడదు అని గద్దించండి. కానీ శాంసన్నే వ్యభిచారంటే, ఇప్పుడు వీళ్ళు ఈ మాట అంటున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఎవరినో ప్రేమించుంటారుగా, వాళ్ళ అన్నలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరినైనా ప్రేమించుంటారుగా. ప్రేమించడమే వ్యభిచారమా? అలాగైతే యాకోబు రాహేల్ని ప్రేమిస్తానే ఉన్నాడుగా, లేని చేసుకున్న తర్వాత కూడా రాహేల్ని చూసుకుంటానే పనిచేస్తున్నాడు. మొహం చూపు ఇలా వర్ణిద్దామా?
ప్రేమను ఇది అది అని చెప్పడానికి సాధ్యం కాని వర్ణనాతీతమైన అద్భుతమైన అనుభవం ప్రేమ. కాబట్టి లేదు, అలాంటి తప్పు దృష్టితో చూడనే వద్దు. ప్రేమించాడని ఉంది అక్కడ, అలాగే ఆలోచించు. ఎందుకు కావాలని ఆయన్ని నిందించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కావాలని ఆయన్ని తృణీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని వీళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? కాబట్టి యావత్తు క్రైస్తవ సమాజాన్ని నేను బ్రతిమాలుకుంటున్నాను. మనం పుట్టకముందు చాలా విషయాల్లో పెద్దలు చెప్పారు, అలాగే 10 మంది కన్యకల విషయంలో కూడా 5గురు నిద్రపోయారని చెప్పారు. అలా లేదు బైబిల్లో, అది రాంగే. చాలా విషయాలు అలాంటిదే, ఇది కూడా అంతే. శాంసన్ పలానా చోట వ్యభిచారం చేశాడని ఎక్కడ ప్రస్తావించబడలా బైబిల్లో. కానీ ఈమెను వ్యభిచారి అని అంటున్నారు. ఎవరిని? దెలీలాని వ్యభిచారి అని అంటున్నారు. మరి అయితే వ్యభిచారినే పెళ్లి చేసుకున్న హోషేయ భక్తుడు వ్యభిచారేనా? ఇలా ఆలోచిస్తే ఎంత నా అనర్థం, అది ఎంత తప్పది. ఆ ప్రకారం అయితే యోధా కూడా వ్యభిచారం అవుతాయి. యూదా, అసలు యూదా ప్లాన్డ్గానే వెళ్ళాడు కదా, ప్లాన్డ్గా. అక్కడ కోడలు ఉందని తెలియదు కదా. మరి అప్పుడు దావీదుని వ్యభిచారన్నారు, యూదాని వ్యభిచారన్నారు, సొలొమోను ఎంతమందితో ఉన్నాడు ఆయన? వాళ్ళని వ్యభిచారన్నారు, అన్య స్త్రీలనే చేసుకున్నాడు, ఆయన్ని వ్యభిచారన్నారు. ఇలా వరుసపెట్టి ఇంకా మిగతా వాళ్ళని కూడా వ్యభిచారన్నాక అప్పుడు శాంసన్ని వ్యభిచారానండి. అది పాత నిబంధన కాలం ప్రస్తావన. కొత్త నిబంధన కాలం అంతకంటే టైట్ చేశాడు కదా దేవుడు. చూస్తేనే తప్పన్నాడు మోహంతో. మనకు శాంసన్ నుండే హెచ్చరిక అక్కర్లా. శాంసన్ నుండి నేర్చుకోవడానికి గొప్ప పాఠాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో దేవుడు చాలా విషయాలు చూసి చూడనట్టు విడవడమే కాదు, చాలా కఠినంగా కూడా శిక్షించాడు. ఈనాటి సమాజాన్ని హెచ్చరించడానికి శాంసన్ జీవితం ఒకటేనా? అందుకని చెప్పేసి అక్కడ లేని వార్తను పుట్టిద్దామా? లేదు. నేను ఇప్పటి వరకు మీకు చూపించిన దాంట్లో అటు హీబ్రూ, గ్రీకులో, ఇంగ్లీష్లో కూడా చూసి చూపించాం. వేశ్య ఒక దానిని కనుగొని 16 ఆమె దగ్గర చేరాడు. అసలు ఆ మాట మెన్షన్ చేస్తున్నాడు, చేరాడు. ఆమెతో తప్పు చేయడానికి వెళ్ళలా, ఆమె దగ్గర చేరాడు, ఆ ఇంట్లో చేరాడు. అందుకే 3వ వచనంలో మధ్యరాత్రి వరకు పడుకున్నాడు, మధ్యరాత్రి వరకు రెస్ట్ తీసుకున్నాడు. తప్పు చేసేటట్టయితే అవ్వగానే వెళ్ళిపోతాడు కదా, అక్కడే పడుకున్నాడు, అలసట తీర్చుకున్నాడు, తర్వాత లేచాడు. ఏ పని కోసం వచ్చాడు ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు. ఇట్లా మనం అందరం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరిని నిందించం, ఎవరిని అవమానించం. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, చనిపోయేలోపు ఈ నోటిని ఒకరిని నిందించడానికి కాకుండా నా ప్రభు ఎలాగైతే వ్యభిచారిని కూడా అమ్మ అని పిలిచి మార్చుకున్నాడో అలా అందరినీ మార్చుకునే వారం అవుదాం. ఆమేన్. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, ఆరిపోయే దీపాలను వెలిగిద్దాం, పడిపోయే వారిని కడదాం. నాకైనా నేర్పండి, నేనైనా నేర్పిస్తాను. అందరం ఒకరికొకరు నేర్పించుకుందాం, అందరం బాగుంటాం. అలాంటి ఒక ఉన్నతమైన రోజు రావాలని కృషి చేస్తున్నాం. ఈ మాటలు కూడా మీకు అర్థం కాకుండా అపార్థం చేసి ఇంకా నన్ను ద్వేషించాలనుకుంటే దేవునికి అప్పచెప్తున్నాను. నేను ఒకటి మాత్రం నిజం, ప్రతి తరంలో దేవుడే గెలిచాడు. తొందరపడేవారు, ఆవేశపడేవారు, అవమానించేవారు ఎప్పుడు ఓడిపోయారు. దేవుని చేతి కింద ఓపికతో ఎదురు చూసేవారే గెలిచారు. మనందరి జీవితాలు ఏమి మంచివి కాదు. పాప జీవితం, రోత జీవితాన్ని దేవుడు ప్రేమించి బాగు చేశాడు. తెలిసి తెలియనప్పుడు ఏవో పిచ్చి పనులు చేసి ఉంటాం మనం అందరం, కానీ తెలిసిన తర్వాత దేవునికో భయపడుతూ బ్రతుకుతున్నాం. కాబట్టి క్రైస్తవ సమాజం మొత్తాన్ని ప్రభువు పేరట ఇంకోసారి బ్రతిమాలుతున్నాను. ఈ ట్రోలింగ్స్ చేసే అన్నదమ్ములను అందరిని అపార్థం చేసుకొని తొందరపడిన వారిని కూడా నేను బ్రతిమాలుతున్నాను. వద్దు, మనం చేతులారా క్రైస్తవ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అలా చేయకండి. ఎవరినైనా మీరు ప్రశ్నించాలనుకున్నప్పుడు వారి కష్టాన్ని, వారి ప్రయాసను, వారి సువార్తను, వారి సేవను అన్నిటినీ రెస్పెక్ట్ చేస్తూ, ఈ బోధ మాకు అర్థం కాలేదు, దీని గురించి మాకు జవాబు కావాలి, దీని గురించిన వివరణ కావాలి, ఈ లేఖనాలు అడ్డొచ్చేస్తున్నాయి, మీరు ఇలా చేయకపోతే బాగుండేది, మీరు ఇలా చేయడం ద్వారా మాకు ఇలా అనిపిస్తుంది అని మీరు అడిగి చూడండి. వారు దానికి వివరణ ఇచ్చుకుంటారు. అందరికీ వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి, అందరినీ క్షమించే అవకాశం ఇవ్వాలి. అందరం ఖచ్చితంగా ప్రభువు క్షమించినట్లు అందరినీ క్షమించుకుందాం, అందరినీ కాపాడుకుందాం, సాతాను చేతుల్లోంచి అందరినీ తప్పిద్దాం, ప్రభు చేతికి అందరిని అప్పగిద్దాం. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. మీకు ఇష్టమైతే ఏకీభవిస్తారా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నాతో ఏకీభవిస్తున్న అందరితో కలిసి ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్న తర్వాత ఇన్నాళ్ళు ట్రోల్ చేసి అందరిని తప్పుబట్టి అందరిని అవమానించి వాళ్ళు కూడా ప్రభు వాక్యానికి విరుద్ధంగా ఏదో జరిగిపోతుందనే ఆందోళనతో బీదలకు న్యాయం జరగాలి, అమాయకులకు న్యాయం జరగాలని ఒక మంచి ఉద్దేశంతోనే వారికి తెలియకుండానే నీ సర్వోత్తమమైన నియమానికి వేరుగా వచ్చారని నేను అనుకుంటున్నాను. వారిని కూడా కనికరించి క్షమించండి. మేము అందరం కలిసి నీ సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని, భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేసే రోజు రావాలి. మాపై దయ చూపించమని
యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే మర్యాదపూర్వకంగా అడగండి, తప్పకుండా తిరిగి దానికి కూడా సమాధానం ఇస్తాం. సేవకులు ఎవరైనా సరే కన్నీళ్లతో, కష్టాలతో, ఉపవాసాలతోనే బ్రతికి సేవ చేస్తున్నారు. అందరూ డబ్బు కోసమే పరిగెత్తేవారు లేరు. అప్పు చేసి కన్నీళ్లతో బ్రతికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ ఒక కట్టానే కట్టకండి. ఈరోజు పైకి ఎదిగి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు కింద నలిగిన వారే. దేవుడు హెచ్చిస్తే తప్ప ఎవరికీ స్థాయి రాదు. దేవుడు మీకు తోడేండును గాక. మే గాడ్ బ్లెస్ యూ.